శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్ని విన్నా, ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు మీరు ప్రశ్నలకు సమాధానాల రూపంలో వివరణలు ఇస్తున్నా, వాటిని పదే పదే ఎన్నిసార్లు విన్నా అంత తొందరగా మార్పు ఎందుకు రావటం లేదు? విషయం అర్థమవుతున్నది, తెలుస్తున్నది, వింటున్నాము, అయినా గుణమార్పు ఎందుకు కలగటం లేదు? ఎందుకు తొందరగా భావ వ్యక్తీకరణలు చేసేస్తున్నాము? అంటే ఉదాహరణకు కోపం కావచ్చు, ఈర్ష్యలు కావచ్చు, అసూయలు కావచ్చు, గొడవలు పడటం కావచ్చు, ఇవన్నీ మాలో మాకు తెలుస్తున్నాయి. ఎందుకని మారాలని బలంగా అనుకున్నా అంత తొందరగా మార్పు ఎందుకు రావటం లేదు అంటూ ఇంకా వారికి సంబంధించిన అనేక విషయాలు రాశారు. అంటే ఏ ఏ విషయాల్లో మారలేకపోతున్నాము. అయితే అవన్నీ మనకున్న విషయాలే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు, అరిషడ్వర్గములు అనేటువంటి విధానంలో పేర్లు పెట్టి మహాత్ములు ఎప్పుడో చెప్పారు. ఇవన్నీ మనిషికి ఉండేవి సహజ లక్షణాలు. అంటే సహజ లక్షణాలు అంటే చెడని కాదు. ఇప్పుడు కామము అంటే అవసరమైన అన్నీ వస్తాయి అందులో. కామం అంటే కోరికలు. ఆ కోరికల్లో అవసరాలు అందులోనే ఉన్నాయి, అవసరాన్ని పెంచుకుంటూ కోరిక అందులోనే ఉంది. ఇప్పుడు ఆహారం అవసరం. ఈ ఆహారం ఉంటేనే తింటాను, ఈ ఆహారం లేకపోతే తినలేను. నాకు నచ్చిన ఆహారం అయితే ఆకలి వేసినా అయిపోయినా నిరంతరం తింటానే ఉంటాను. ఆహారం తినడం ఒక వ్యసనంగా పెట్టుకుంటాను అంటే అప్పుడు అది కోరిక, వ్యసనము. కోరిక స్టేజ్ దాటినాక వ్యసనం ఇంకది. అలా అన్నింటికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు బట్టలు కట్టుకోవటం అవసరం. ఆ బట్టలు నాకు నచ్చినవి ఉంటేనే కట్టుకుంటాను, నేను మెచ్చినవి ఉంటేనే కట్టుకుంటాను. ఎన్ని కట్టుకున్నా నాకు తృప్తి ఉండదు, 100,000 1000 జతలు పోగేసుకుంటాను అంటే అవసరం కోరిక అయింది, కోరిక వ్యసనమైంది. అలా వ్యసనం కొంతమంది షాపింగ్లు చేస్తూ ఉంటారు. షాపింగ్ ఒక వ్యసనం, వాళ్ళకి నిరంతరం డబ్బు కావాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మొత్తం మానవ జీవితంలో అందరికీ ఇవే ఉంటాయి, అందరికి ఇలాంటివే ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరికాళ్ళకి ఏంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు ఈ బాధ నాకే ఉంది, మిగిలిన వాళ్ళకి లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంది. ప్రతి మనిషికి శరీరానికి సంబంధించిన శారీరక బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, లేదా ఇబ్బందులు, అలాగే సామాజిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబక ఇబ్బందులు ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. ఆ స్థాయి ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మికత జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అవసరాలు తీర్చుకుంటూ జీవించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు నిరంతరం తృప్తిగా ఉంటారు. అంటే అవసరం తప్పదు. నువ్వు ఈ నేచర్లో, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఈ శరీరం ధరించి ఇలా వచ్చేవాళ్ళ బ్రతకాల్సిందే. అవసరాలకు తృప్తి పడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటారు. ఆధ్యాత్మికత ఎప్పుడు చెప్పేదే తృప్తిగా ఉండండి. ఏంటి? అవసరం తీర్చుకొని తృప్తిగా ఉండు. ఆకలికి దొరికిందంత హాయిగా ఉండి ఏదో ఒకటి దొరుకుతుంది. భిక్షగాడికి కూడా ఏదో ఒకటి దొరుకుతుంది. లేదనుకో ఇది దుఃఖమే. దుఃఖం ఎక్కడ మొదలైంది అంటే అవసరానికి ఎంత అనేది తృప్తిని నువ్వు కల్పించుకోకపోతే అక్కడి నుంచి దుఃఖం మొదలైపోయింది. నేను ఎంతో మందిని చూశాను అనారోగ్యాలలో కూడా, అంటే తీవ్రమైన అనారోగ్యాలలో కూడా ఇవి తినకూడదంటే అవే తిని మరణాలు తెచ్చుకున్న వాళ్ళని చూశాను. ఏం చేయండి, మా బంధువుల్లోనే ఉన్నారు, మా సొంతోళ్ళే ఉన్నారు, ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. అలా ఇప్పుడు జాండీస్ వచ్చింది, తినకూడదు, ఇలా తినకూడదని తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక రకాలు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు తీపిలు తినకుండా ఉండలేరు, పోతే పోతాం, ఉంటే ఉంటాం అంటారు. హార్ట్ పేషెంట్లు అంటే ఏంటి? తిండికి బానిస అయిపోయారు. అది నువ్వు అయ్యావా లేదా గమనించుకో. మారలేకపోతున్నాను అంటే ఎందుకు మారలేకపోతున్నావు అనేది విశ్లేషించుకుందాం. చెబుతాను ముందు. అసలు ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఇది శరీరంతో ఉన్న మనందరికీ ఇది మరణం వరకు తప్పని స్థితి. ఇందులో స్థితులు గమనించుకో. అవసరము, కోరిక, వ్యసనము. అవసరం అంటే ఏంటి? ఆకలి అవసరం, బట్టలు కట్టుకోవడం అవసరం, నిద్రపోవడానికి అవసరం, ఒక చిన్న గూడు ఏదో ఒకటి నిద్రపోవడానికి ప్లేస్ కావాలి అవసరం, ఓ జీవిత భాగస్వామి అవసరం, ఏదో పుట్టిన పిల్లలు పెంచుకోవడం అవసరం. ఈ అవసరాలకి అంటే ఏంటి? ఏది ఉంటే దాంతో మన ప్రయత్నంలో ఎప్పటికప్పుడు తృప్తి పడిపోతాం. ఏమీ లేదు, మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోండి. గవర్నమెంట్ పెట్టింది, ఫెసిలిటీస్ పెట్టింది, భోజనాలు కూడా పెడతారు.
కాదు. మనం ఏదో స్టాండర్డ్స్ పెంచుకొని మనకు మనమే విలువలు పెంచుకొని నేను ఆ స్థాయిలో ఉండాలి, నేను ఈ స్థాయిలో ఉండాలి, నా రేంజ్ ఏంటి, నేనేంటి అనే అహంకారాన్ని మనం పెంచుకుంటూ ఉంటే దుఃఖం, ఎంత అహం పెరిగిందో అంత దుఃఖం వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత ఎవరిని అసలు వర్గీకరించలా, ఎవరిని కేటగిరీస్ చేయలా, ఒక సత్యాన్ని చెబుతుంది ఎప్పుడు. ఆ సత్యం ఏంటంటే నువ్వు ఎక్కడ ఎలా ఏ ప్లేస్లో ఉన్నావు దాన్ని ధనంతో చూడొద్దు, లేదా అధికారాలు హోదాలతో చూడొద్దు. అన్నీ ఉన్నాయి. శరీరం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు. ఒకటి కాదు, మనిషికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. బాగా డబ్బున్నట్టు కనపడొచ్చు వాళ్ళకి, కానీ అసలు వాళ్ళు అనేక సమస్యలతో కొట్టుకుంటూ ఉండొచ్చు. బాగా పదవులు అధికారాలు అన్నట్టు కనపడొచ్చు, వేరే అనేక సమస్యలతో వాళ్ళు కొట్టుకుంటూ ఉండొచ్చు. లేదా ఆ డబ్బు ఆ పదవుల వల్లనే వాళ్ళకి అనేక సమస్యలు ఉండొచ్చు. మనం మన కళ్ళజోళ్ళ నుంచి చూస్తాం. ఇప్పుడు మనకు డబ్బు లేకపోతే డబ్బు లేదనే కళ్ళజోళ్ళ నుంచి చూసేసి డబ్బున్న వాళ్ళు అందరూ సుఖపడిపోతున్నారని మన భావన. అలా ఉండదు, అలా లేదు. ముందు ఈ సత్యాలను తెలుసుకోకపోతే అసలు మార్పు రాదు. వాళ్ళు ఎవరో సుఖపడిపోతున్నారనుకుంటాం. ఎవరు ఎక్కడ సుఖపడట్లేదు. శరీరం ఉన్న వాళ్ళందరికీ మనకున్న అన్ని సమస్యలు ఉన్నాయి. ఒక పాయింటెడ్గా మీరు ఒక్క పాయింట్నే పెట్టుకొని అది డబ్బుతోనో, లేకపోతే కుటుంబ కలహాలతోనో, లేదా ఇంట్లో జీవిత భాగస్వామ్యంతో ఘర్షణలతోనో, లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లాభ నష్టాలతోనో, అలా ఏదో మీకు తోచిన కొన్ని సమస్యలు, మీకు వస్తున్న సమస్యలను భూతార్థంలో పెట్టుకొని మిగిలిన మనుషులకి సమస్యలు ఉండవు అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. సృష్టి మొత్తం శరీరం ధరించిన మనుష్యులందరికీ ఏదో ఒక విధమైన సమస్య ఉంటుంది. అలా ఉంటాయి సమస్యలని చెప్పటానికే భూమి మీద మనుషులుగా అవతారాలు తీసుకున్న దైవ పురుషుల కథలు కూడా మనకు వినిపించారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టక ముందు నుంచే వాళ్ళ తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, ఆయన చంపేయటానికి ప్రణాళికలు ఉన్నాయి. ఎవరో సొంత మేనమామే కంసుడు. అసలు ఆయన పుట్టక ముందు నుంచే ఉంది ఆ ఏర్పాటు. ఆలోచించండి. అయినా ఆయనకి ఏదో అవకాశం ఇచ్చింది, ఆయన పుట్టడం జరిగింది, ఆ జైల్లోనే పుట్టడం జరిగింది. అక్కడి నుంచి దారులు ఉన్నాయి ఆయనకి. తప్పించుకోవడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు, తన బిడ్డను రక్షించుకోవడానికి ఆ ప్రయత్నం సఫలీకృతం అయింది. అక్కడ వెళ్ళి యశోద దగ్గర పెరిగాడు ఆయన. ఇవన్నీ చరిత్రలు ఎందుకు చెప్పారు మనకంటే అందులో అద్భుతాలు, మహిమలు, మాయలు చూడమని కాదు, మానవ జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఎంత ఎత్తులో ఉంటాయో చెప్పారు మనకి. అక్కడి నుంచి ప్రతి రోజు, ప్రతి కాలం గడుస్తున్నటువంటి ప్రతి సంవత్సరం ఆయనకి సమస్యలే ఎదుగుతున్నట్టు. చిన్నప్పటి నుంచి ఆయన చంపే ప్రయత్నాలు జరుగుతానే ఉన్నాయి. అలాగే పెరిగారు ఆయన. ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్నింటినో ఛేదించుకుంటూ వెళ్ళారు. అయితే ఆ కథలన్నీ చదివి ఏంటి ఇదంతా, మళ్ళీ మనకు కూడా మహిమలు, మాయలు, అద్భుతాలు ఆ భగవంతుల్లో ఉంటే బాగుండు అనుకుంటే అది భ్రమ. అది మనకి దేవుడికైనా కష్టాలు తప్పదో, ఆయన వాటిని ఎదుర్కొన్నారు కాబట్టి దేవుడిని పూజించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం అని చెప్పారు. ఆయన ఉండగానే ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఆయన ఉండగానే పాండవులు మోసపోయారు. ఆయన ఉండగానే పాండవుల తరపున యుద్ధాలు జరిగినాయి. ఆయన దూతగా వెళ్ళి యుద్ధం ఆపుదామని ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, మానవ సమాజం ఇలా ఉంటుందని. అంతే తప్ప దేవుడు తక్కువవాడు ఎక్కువవాడు కాదు. దేవుడు అంతటి వాడు ఉన్నా ఇవన్నీ ఇలాగే జరుగుతాయి. మీరు ఈ విశాలత్వాన్ని ముందు సహజంగా స్వీకరించండి. మనసుకి ఒక చిన్న బాధ వస్తే తీసుకోలేను, ఒక చిన్న వ్యతిరేకత వస్తే తీసుకోలేను, ఒక చిన్న కష్టం వస్తే తీసుకోలేను, ఒక చిన్న ఇబ్బంది వస్తే తీసుకోలేను అంటే అట్లా ఎప్పుడు సుఖాలే కావాలి నాకంటే. అసలు ఎప్పుడు నాకు సుఖాలే కావాలి, ఎప్పుడు నాకు అనుకూలతలే కావాలి, ఎప్పుడు నాకు పరిస్థితులు సహకరించాలి, ఎప్పుడు మనుషులు సహకరించాలి అనే అంత పెద్ద జబ్బు ఇంకోట్లేదు. అజ్ఞానపు పెద్ద వ్యాధి ఏంటో తెలిసి అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లకాలములందు సర్వకాల సర్వావస్థల ఎందు నేను అనుకున్నవి నాకు అనుకూలంగా జరిగిపోతుంటే నేను హాయిగా బతుకుతాను. అంటే ఏంటి, మీరు అసలు సృష్టిని గమనించట్లా, అర్థం చేసుకోవట్లా, దాని తీరుతెన్నులు తెలుసుకోవట్లా. ఆధ్యాత్మికత అంటే మీకేమి అద్భుతాలు చేసే ఇది చెప్పదు. అక్కడేం అద్భుతాలు లేవు. ఒకవేళ అద్భుతాలు ఉన్నాయి, ఈ దేవుడు రక్షిస్తాడు, ఈ మతం రక్షిస్తుంది, ఈ గురువు రక్షిస్తాడు, మహిమలు మాయలు అద్భుతాలు లేదా ఈ తాళ్ళు తాయెత్తులు ఉంగరాలు రంగురాళ్ళు ఇటువంటివన్నీ రక్షిస్తాయి అంటే మిమ్మల్ని పచ్చిగా మీరు మోసం చేసుకుంటున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు. భగవంతుడు అంతటి వాడు భూమి మీదకి వచ్చాడయా, భగవంతుడిని ఆరాధించుకుంటున్నామయా, కానీ ఆయన పుట్టక ముందు నుంచే మరణం రెడీగా ఉందయా, ఆయన కోసం శత్రువులు ఉన్నారయా, అయినా అలా అన్నింటి మధ్యలో బ్రతుకుతూ వచ్చాడయా, దేవుడయ్యాడయా అని ఆయన చరిత్ర మొత్తం వినిపించారు.
అందులో మీరు వెళ్తే ఏం చేస్తారు? ఇప్పుడు వినిపించినట్లు మాయలు మహిమలు అద్భుతాలు తీసుకుంటా ఉంటారు. కాదు, కష్టాలు ఉంటాయని కామన్ ఫ్యాక్టర్ అది. ఆయన కష్టాలను ఎదుర్కొంటూ వెళ్తే దేవుడు అయ్యాడు ఆయన. అలా శ్రీరామచంద్రుడు ఆయన జీవితం అంతా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, బాధలు, బయట మళ్ళీ భార్యను ఎత్తుకుపోయాడు, రావణాసురుడు, వీడితోనే గడిచింది. మళ్ళీ వచ్చినాక రాజుగా పరిపాలన, ఆ పరిపాలనలో ఎవరేదో కామెంట్లు చేయటం, దుష్ప్రచారాలు, మళ్ళీ వాడికి భార్యను వదిలేయాల్సి రావడం, అలా జీవితం చివరి వరకు ఒక మానవుడికి ఎన్ని రకాలు వస్తాయి, ఏ ఏ విధమైనవి వస్తాయి, అనేక రకాలుగా కుటుంబంలో కానీ బయట కానీ అన్నింటినీ ఎదుర్కొంటూ ధర్మం తప్పకుండా జీవించినటువంటి మహనీయుడు కనుక ఇలా ఉంటే నాయన అనేటువంటి ఒక సత్యాన్ని చెప్పడానికి చెప్పారు. అంతే తప్ప మనం ఇప్పుడు నువ్వు నన్ను రక్షించే, నన్ను కాపాడే, నీ బాధలు నువ్వు పడ్డావు, అసలు వాళ్ళు అన్ని బాధలు పడ్డారని మనకు ఎందుకు చెప్పాలి? వాళ్ళు దేవుళ్ళు కదా, వాళ్ళ బాధలు మనకెందుకు అసలు చెప్పాలి? వాళ్ళు దేవుళ్ళు మహిమ పరులని రక్షిస్తారని చెప్పేయచ్చుగా. వాళ్ళ చరిత్రలు ఎందుకు చూపించారు అంటే ఇలా ఉంటుంది దేవుడికైనా అని. ప్రకృతిలో ఇలాగే ఉంటుంది, కాసేపు అనుకూలతలు ఉంటాయి, కాసేపు వ్యతిరేకతలు ఉంటాయి. నువ్వు విశాలంగా ఆలోచించినప్పుడు స్వీకరించడం నేర్చుకుంటావు, అంగీకరించడం నేర్చుకుంటావు. అది మీరు ఎప్పుడైతే ఆ విశాలత్వాన్ని తీసుకోరో, ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఏం చెందినా వింటున్నప్పుడు కాసేపు బాగుంటుంది అంతే. తర్వాత మనం పరిస్థితుల్లోకి వెళ్ళి ఎదుర్కొనేటప్పుడు అనుకూలతలు వస్తున్నాయి అనుకోండి, ఆహా నేను ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిపోయాను ఎందుకంటే రోజు వింటున్నాను అనుకుంటారు, సాధనలు చేసేస్తున్నాను నేను. ఏంటి అనుకూలతలు ఉన్నాయి కాబట్టి కాదు. వ్యతిరేకతలు వచ్చినప్పుడు నువ్వు ఆ మహాత్ముల్లో ఏరిపుడో రాముళ్ళ, ఓ కృష్ణుళ్ళ అనేక మంది ఉన్నారు. అప్పుడు నీకు దుఃఖం రా, సమస్య వస్తే దుఃఖం రాదని కాదు, సమస్య వస్తే బాధ రాదని కాదు, వ్యతిరేకతల్లో ఇబ్బంది ఉండదని కాదు. వ్యతిరేకతలు ఆనందంగా ఎవరు తీసుకుంటారు? తీసుకోలేరు. కానీ ఇది ఇలా ఉంటుందని దాన్ని ఎదుర్కో, బాధను ఎదుర్కో, దుఃఖాన్ని దుఃఖించు, బాధను బాధపడు. ఇప్పుడు బాధల్లో నవ్వమని ఎవరు చెప్పట్లా, కానీ బాధ కూడా జీవితంలో సహజం. నవ్వెంత సహజమో బాధ అంతే సహజం, వస్తుంది వెళ్తుంది. అయితే ఈ బాధలు స్వయంకృతాపరాధాలుగా ఉన్నాయా అది పరిశీలించుకో. అదే ఆధ్యాత్మిక చెప్పేది. సహజ బాధలు ఏం చేయలేవు నువ్వు. ఇప్పుడు వర్షాలు పడి ఏదో వైరల్ ఫీవర్స్ వచ్చినాయి, బాగా ఎండలు పెరిగిపోయి విపరీతమైనటువంటి ఎండల దెబ్బకి తాకిడికి తట్టుకోలేక మనుషులకు అనేక వ్యాధులు వచ్చినాయి, విపరీతమైన చలికి తట్టుకోలేక అనేక వ్యాధులు వస్తున్నాయి. ఏం చేస్తావు? భౌగోళిక పరిస్థితులు, వైరస్, బ్యాక్టీరియా, అసలు అది మనకు కనపడదు, తప్పించుకుందాం అన్న. అటువంటి వాటిని ఈ స్థితి ఇంతే అని అంగీకరించు. అలాగే పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు, అంగీకరించు. అలాగే అందరికీ ధనంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, అంగీకరించు. సృష్టి అంతా హెచ్చు తగ్గులుగా నీకు కనపడుతుంది. ఎందుకంటే నీ భావంలో ధనానికి నువ్వు విలువిచ్చావు కనుక హెచ్చు తగ్గులు కనపడతాయి. ధనానికి విలువ ఉన్నవాడికి అసలు హెచ్చు తగ్గులు ఎక్కడ ఉన్నాయి? హెచ్చు తగ్గులే లేవు. చక్కగా ఒక స్వామీజీ ఒక ఊరు చివర ఒక చిన్న కుటీరం వేసుకొని ఉంటున్నారు. ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ ఏదో 4 మంచి మాటలు చెబుదాం, ఆధ్యాత్మిక విషయాలు చెబుదాం, ప్రజలందరూ పాపం దుఃఖాల్లో వాళ్లే కొని తెచ్చుకొని ఇలా కొట్టుకుపోతున్నారని చెప్పి ఆయన రోజు ఈ జ్ఞానపు మాటలు ఏవో చెబుతూ ఉండేవారు. ఆయనకి అనేక మంది భక్తులు ఆ ఊరు నుంచి వచ్చేవారు, ఆ మంచి మాటలు వింటూ ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చేవాళ్ళే ఎవరో పండో ఫలమో ఇంత భోజనం తీసుకొచ్చేవాళ్ళు, ఆయనకి సరిపోను. ఆయన అంతకంటే ఎక్కువ స్వీకరించేవాళ్ళు కూడా కాదు, నాకేం వద్దని. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వాళ్ళు తెచ్చేవాళ్ళు, స్వామీజీ తింటారని అంత తినేసి వదిలేసేవాళ్ళు. ఇంకా అయిపోయిందని తీసుకోరు. ఇంకా ఆయన కుటీరంలో ఏముండవు, మంచినీళ్ళు తాగే కొండ ఒకటి, మంచినీళ్ళు తాగడానికి ఒక చిన్న గ్లాసు, ఆయన పడుకోవడానికి ఒక చాప, కప్పుకోవడానికి ఒక దుప్పటి, ఏదో ఆయనకున్న 2 జతలు బట్టలు తప్ప వస్తువులు ఉండవు. ఎందుకంటే అన్ని ఏ రోజుకి ఆ రోజు ప్రజలు ఇస్తారు, ఒక పండో ఫలమో తినేదో తెలుసు అక్కడ. అలా ప్రజలందరూ వస్తున్నప్పుడు ఒకసారి ఆ ఊరు జమీందారు కూడా వచ్చాడు. పెద్ద ఊరు మొత్తానికి పెద్ద ధనవంతుడు. ఆయన కూడా అందరూ వెళ్తున్నారు చూద్దామని వచ్చాడు. స్వామీజీ చెబుతున్న విషయాలు, ఆ మహర్షి చెబుతున్న విషయాలు చాలా బాగున్నాయి. ఆయన మనసు కరిగిపోయింది. అయ్యో డబ్బు అంతా ఇన్నాళ్ళు ఎలాగే తిరిగేశాను నేను, చక్కగా రోజు ఉపన్యాసాలకు రావాలి, రోజు ప్రవచనాలు వినాలని రోజు వస్తూ కొంతకాలం తర్వాత అయ్యా నేను మీ శిష్యుడిగా ఉన్నాను, మీకు ఏదో ఒకటి నేను గురుదక్షిణ చేసుకోవాలి, మీరు నన్ను అంగీకరించాలి, నా మాట కాదనకూడదని. ఆయన ఏమిచ్చినా తీసుకోరని చూస్తున్నాడు. ఆయన కేవలం తిండి పదార్థాలే తీసుకుంటారు. ఆయన ఒక చిన్న మట్టి పాత్రలో తింటున్నారు అప్పటి వరకు. ఆ భక్తులు తెచ్చినాయి ఆ మట్టి పాత్రలో వేసుకుంటారు, అందులోనే తింటున్నారు. ఆయన తర్వాత దాన్ని శుభ్రం చేసి పెట్టేసుకుంటారు, ఒక చిన్న మట్టి మూకుడు లాంటిది. ఈయన ఒక బంగారపు పాత్ర తీసుకొచ్చాడు తినడానికి, బంగారపు పళ్ళెం. మీరు ఏమిచ్చినా తీసుకోరు కదా, ఈ పళ్ళెంలో తినండి చాలు.
ఎందుకంటే మీ దగ్గర జ్ఞానాన్ని పొందినందుకు నేను మీకు శిష్యుడిగా నా మనసు ఏదో ఒకటి చేయకపోతే ఊరుకోవట్లేదు. సర్లేనైనా అక్కడ పెట్టెళ్ళారు ఆయన అన్నారు. ఆయన అందులోనే తింటానులే ఏం పోయింది, పోనీ అంత అంటున్నా అడుగుతున్నాడు, దానికేముందని. సరే అక్కడ పెట్టేశాడు, లోపల పెట్టేశాడు. మామూలుగా ప్రవచనం అయిపోయింది, ఆ రోజంతా గడిచిపోయింది, చక్కగా హ్యాపీగా గడిచిపోయింది. ఎప్పటిలాగానే ఆయన కూడా పడుకున్నారు. అది చిన్న కుటీరం, ఊరిని అలా దానికి తలుపు అడ్డం పెట్టి ఉంటుంది, ఏ కుక్కలో పిల్లులు వెళ్ళకుండా, అంతే. అంతకు మించి అందులో ఏం లేదు, అసలు అడ్డు పెట్టడానికి కూడా ఏం లేదు. అది అలా అడ్డు పెట్టి పడుకున్నారు అంతే. పడుకుంటే ఆయనకి అంతసేపటికి నిద్ర రావట్లా. ఎందుకు నిద్ర రావట్లేదంటే, మామూలుగా ఇది ఎవరికైతే పడుకోగానే అలా నిద్రపోయేవాళ్ళు, చక్కగా ఆ ప్రవచనాలు చెప్పింది ఆ జ్ఞాన ధ్యాసలో ఉంటూ హాయిగా నిద్రపోయేవాళ్ళు. అలా సంవత్సరాల నుంచి గడుస్తుంది. ఇప్పుడు ఆయనకు పడుకునేటప్పుడు ఎదురుగా ఆ బంగారపు కంచం కనపడింది, ఈ జమీందారు గారు ఇచ్చింది. ఇప్పుడు ఆయనకి ఇది ఎవడెత్తుకుపోతాడో, మళ్ళీ ఆ జమీందారు వచ్చిన కంచం ఎత్తుకుపోతుంటే మీరేం చేశారు గురువు గారు అంటాడు. ఇది నాకైతే అక్కర్లేదు, ఏదో ఆయన కోసం అక్కడ పెట్టాను, ఇప్పుడు ఇది ఎవడెత్తుకుపోతాడు అనే ఒక భావన వచ్చింది. ఎందుకని? అది విలువైంది. ఆ మట్టి మూకుడికి ఆ భావన రాలే అంతకుముందు. ఆయన అలాగే జీవించాడు, ఏ ప్రమాదం లేకుండా, అసలు ఆలోచనలు అనేక వైపులు ప్రయాణించకుండా తనను తాను అవసరాలకు మాత్రమే పెట్టుకొని జీవితం జీవించారు. ఆయన అవసరానికి అన్నం తింటున్నారు, పడుకుంటున్నారు, చక్కగా కుటీరం వేసుకున్నారు, చక్కగా భక్తులు ఇచ్చిన పండు ఫలం తీసుకుంటున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు, ఆ బట్టల స్పేర్ కూడా పెట్టుకున్నారు. 2-3 జతలు ఉన్నాయి, ఒకటి ఉతుక్కుంటారు, ఒకటి వేసుకుంటారు. ఏదో భక్తులు పెట్టిన ఆహార పదార్థాలే తింటున్నారు, ఇంకా వంట వరకుతో అసలు పని లేదు. కానీ మిగిలిన అన్ని అవసరాలుగా అన్నీ ఉన్నాయి. అంటే అవసరం కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అలా ఉంటాడు. అలా ఉంటాడంటే ఇప్పుడు కుటుంబంలో వివాహాలు చేసుకోవద్దని కాదు, ఆయన ఒక మహర్షి కాబట్టి, ఒక సాధువు కాబట్టి అలా చెప్పాను నేను. ఆయన కుటుంబం ఉన్నా అంతే, ఆ భార్య కూడా అలాగే ఉంటుంది. కలిసి శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు పుడితే కలిసి పెంచుకుంటారు, కానీ అంతే అవసరాలకే బతుకుతారు. ఆ భార్య తన అవసరానికి తింటుంది, ఈయనలాగానే తన అవసరానికి కట్టుకుంటుంది. ఆ పిల్లలకి అంతే అవసరాలకు నేర్పుతారు. అంటే తల్లిదండ్రులు ఎలానే ఉన్నారో పిల్లలకి అవే వస్తాయి. కుటుంబం ఎలా పెరుగుతుందో చూస్తున్నప్పుడు అవే నేర్చుకుంటారు, కొత్తగా ఏమి ఉండదు అక్కడ. అలా మునులు ఋషులు యోగులు కుటుంబాలు ఉన్నాయి. అలా పుట్టి పెరిగిన పిల్లలు మళ్ళీ మునులు ఋషులు యోగులే అయ్యారు. ఏది చూస్తే అది నేర్చుకుంటాం అంతే. అందుకని ఎక్కడైనా పిల్లలు పాడైపోయారంటే అది తల్లిదండ్రులదే, తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నారు. లేదా బాగుపడ్డారన్నా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నారు. అలా చుట్టూ ఉన్న ప్రపంచం చూసుకోవడం నేర్చుకుంటారు. కానీ బేసిక్గా తల్లిదండ్రులు మూల బుద్ధులు ఉంటాయి. తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైనా చెడు నేర్చుకున్నారంటే ఖచ్చితంగా చెడు తల్లిదండ్రుల్లో ఉంది. లేదా చెడుకు ఆకర్షితులు ఎవరు, బయట కనపడినా ఆకర్షితులు ఎవరు. ఎందుకని మంచి తల్లిదండ్రులు ఇంట్లో ఉండి మంచి చెబుతా మంచిగా చేస్తూ ఉంటే బయటికి వెళ్ళి చెడు చూసినా కూడా అది మనం చేయకూడదు. ఎందుకని మన ఇంట్లో అది మనకు లేదు, అలవాటు లేదనిపిస్తుంది. మన ఇంట్లో జరుగుతున్నది ఏమైనా సహజం అనిపిస్తుంది. ఎప్పుడు తల్లిదండ్రులే మూలాదర్శం. మన ఇల్లే, మన మూలం మన ఇల్లే. బయట నుంచి మన ఇంట్లో జరిగే వాటిని బట్టి ఆకర్షించబడుతూ ఉంటాం. అందుకే ప్రపంచంలో అందరూ చెడు నేర్చుకోరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. చెడు ఉందిగా అందరూ నేర్చుకోరు. అలాగే ప్రపంచంలో అందరూ మంచోళ్ళు ఉండరు, మంచి ఉందిగా మంచి నేర్చుకోరు. వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి మూల గుణములు వీళ్ళకి జీన్స్గా విత్తనంలో వచ్చేస్తాయి. అదే మొక్క తయారవుద్ది, అది దానికే ఆకర్షింపబడుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మనం ఆచరించి చూపించాలి. పిల్లల విషయానికి వచ్చేటప్పుడు పిల్లలేగా చుట్టూ ఇప్పుడు భార్య భర్త పిల్లలు కుటుంబంలో అందరూ ఇప్పుడు భర్త ఖర్చులు పెట్టి మిగిలిన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు అనుకోండి, ఎలా ఉంటారు? అతను ఖర్చులు చూస్తున్నారు కదా వీళ్ళు. నువ్వు చెప్పింది ఎవరో వినరు, నువ్వు చేసిందే అందరూ చూస్తారు. అది లోపలికి వచ్చేస్తుంది, ఆచరణగా వచ్చేస్తుంది. అందుకని ఒక రాముడు ఇలా జీవించాడు అని చేసే క్రియలు చూపించారు, అందుకని చరిత్రలు వచ్చినాయి. ఓ కృష్ణ భగవానుడు ఇలా జీవించాడు, ఆయనకి ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఇలా ఎదుర్కొన్నారు, ఇలా జీవించారని మనకి చెప్పడానికి చరిత్రలు వచ్చినాయి. మహాత్ముల చరిత్రలు ఎందుకు చదవాలి అంటే వాళ్ళు ఎలా జీవించారు అన్నది తెలియజేయబడింది, చెప్పబడింది కాదు. చెప్పబడింది అంత హత్తుకోదు. ఎలా జీవించారు అనేది దృశ్య శ్రవణ మాధ్యమంలో వెళ్తుంది. అందుకే సినిమాలు మనం బాగా ఆదరిస్తాం. ఒట్టి స్పీచ్లు మనకి వినేసినట్టు ఉంటాయి, ఎక్కినట్టు ఉండదు. అందుకే వింటున్నాను మారలేకపోతున్నాను కారణం కూడా అదే, జీవితంలో ఆచరణ లేదు. మన చుట్టూ అలా ఆచరించే వాళ్ళు ఉండాలి. అందుకని సజ్జన సాంగత్యం అంటే మాటలు మాట్లాడుకోవడం కాదు, మంచిని ఆచరించే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఆచరించాలని అనిపిస్తుంది మనకి. అయితే మళ్ళీ చెప్పాను, మనం ఎన్ని మాట్లాడుకున్నా మూలం తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు ఏం చేశారో ఆ గుణాలే నీకు పులికి పుచ్చుకొని వస్తావు.
నువ్వు అవునన్నా కాదన్నా ఇంతే. ఎక్కడైనా అరుదుగా ప్రయత్నించి ఎప్పుడూ మార్చుకోవచ్చు. ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? నిన్ను నువ్వు మార్చుకోవచ్చు అని చెబుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మికత చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. మార్చుకోకపోతే, నన్ను నేను మార్చుకోవచ్చు అని తెలుసుకోకపోతే ఇలాగే ఉంటుంది ప్రయాణం. మనం మూల గుణాలు వచ్చేస్తే వాటికి ఆకర్షితులు అవుతాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు మనకు పత్తిత్తుల్లాగా ఏమీ చేయనట్టు కనపడవచ్చు, లేదా అవి దాయొచ్చు వాళ్ళు పిల్లల దగ్గర. కానీ మూలంలో వాళ్ళు గతంలో చేసుకొచ్చినవన్నీ లేదా ఇప్పుడు చేస్తున్నవన్నీ మూల గుణాలు పిల్లల్లో ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు చెప్పేయచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకు 30 ఏళ్ళు గ్యాప్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఎదిగిన వీళ్ళ పిల్లలు 15, 20 ఏళ్ళు 25 ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారో ఆ గుణాలన్నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి. ఎందుకని? ఆ మూలంలో నువ్వు ఆ విత్తనం అయితేనే వాటికి ఆకర్షింపబడతావు. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు ఏదో మారిపోయి పెద్ద గొప్పలాగా వాళ్ళు చెప్పచ్చు, కానీ అదంతా మూలంలో ఉంది. ఏ చెట్టు విత్తనం ఆ చెట్టు అవుతుంది, సింపుల్ అంతే కదా. కానీ ఆధ్యాత్మికత మనిషికి ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే నిన్ను మార్చుకోవచ్చు ప్రయత్నించి. అదే మనం చెప్పుకుంటున్నాం. ప్రయత్నించి మార్చుకునేది లేకపోతే అసలు చెప్పుకోక్కర్లా. అందుకని ఎందుకు మారలేకపోతున్నానంటే ముందు అసలు మొత్తం విశాలంగా ఆలోచించు. మనుషులందరికీ ఇలాగే ఉంటుంది. మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అది నాకు సమస్య ఉండకూడదు అనుకోకు. పదే పదే సమస్యల్ని ఆలోచించుకో. పదే పదే మా ఆవిడ నన్ను ఎందుకు ఇలా అంటది, మా ఆయన ఇలా ఎందుకు అంటాడు, మా నాన్న ఇలా ఎందుకు చేస్తాడు, మా అమ్మ అలా ఎందుకు చేస్తుంది. మనుషులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. ఎప్పుడు అందరికీ అనుకూలతలు కావాలి. ముందు ఇన్ని అంగీకరించు. ఎందుకు అలా చేశారు అని ప్రశ్న వేసుకోబాక. నువ్వు ఎలా ఉన్నావు జాగ్రత్తగా ఉండు. ఎదుటోళ్ళు చేస్తారు, జాగ్రత్తగా ఉండు. ఒకవేళ కాదు జరిగిపోయింది, మోసపోయి వదిలేసి మళ్ళీ ముందుకెళ్ళటం నేర్చుకో. నష్టపోయి వదిలేసి ముందుకెళ్ళటం నేర్చుకో. నువ్వు నష్టపెట్టకు, నువ్వు మోసం చేయకు. మరి అప్పుడు నా జీవితం అంతా పాడైపోద్ది కదండి. నిరంతరం అందరూ నన్నే మోసం చేస్తే నేనేం చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే నీ పనులు నువ్వు చేసుకో. ఒకసారి మోసం చేస్తాడు, 2 సార్లు మోసం చేస్తాడు. మోసం నిరంతరం ఎందుకు జరుగుద్ది? నీ తెలివి నీకు ఉందిగా, జాగ్రత్తగా ఉండు. అలా నువ్వు ధర్మంగా ఉంటే, అంటే ఎప్పుడైనా ఎదుటివాడు మనకంటే తెలివిగలవాడి చేతిలో మోసపోవచ్చు, లేదా సొంత కుటుంబ సభ్యులే మోసాలు చేయొచ్చు. ఏముంది అందులో? ఆ సృష్టి అంతా ఉంది. నువ్వు అంగీకరించి ముందు. మనిషి స్వార్థంగా బతుకుతాడు. శరీరపరమైన జీవితమే ఇలా ఉంటుంది. అంగీకరించావనుకో సగం బాధ ఎగిరిపోద్ది. లేదు నాకే బాధలు ఉన్నాయి, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటుంటారు. ఇంట్లో కొట్టుకునే భార్యాభర్తలు కూడా బయటకే ఫంక్షన్ బజారు వెళ్ళేటప్పుడు చక్కగా అందంగా అలంకరించుకొని అలా బండి వేసుకొని అలా కారు వేసుకొని లేదా అలా నడుచుకుంటూ అలా ఆటోలు మాట్లాడికి వెళ్ళిపోతుంటే నువ్వు వాళ్ళని చూసి అబ్బా ఎంత అన్యోన్యమైన దాంపత్యం అనుకుంటావు. కాదు, వాళ్ళ ఇంట్లో గొడవపడి కొట్టుకు చచ్చి వచ్చారు బయటికి. మళ్ళీ ఇప్పుడు రాగానే కొట్టుకుంటారు. కొంతమంది దారిలోనే కొట్టుకుంటుంటారు. మనకి వినపడవు కదా అయ్యి. అలా కుటుంబాల ఇళ్లలో కూడా అలాగే ఉంటుంది. అలా ఇంచుమించు అన్ని కుటుంబాల్లో అన్ని ఇళ్లలో అలాగే ఉంటుంది. మనకెలా తెలుస్తాయి వాళ్ళే? అందుకని పోల్చుకోకండి. ముందు చెప్పుకున్నాం, అవసరము, కోరిక, వ్యసనము. వీటిల్లో ఎలా వెళ్తున్నాం చూసుకోండి. అవసరాలకు జీవించే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తృప్తికుంటారండి. ఇప్పుడు తిన్నాను తృప్తికున్నాను, ఇప్పుడు కట్టుకుంటాను కొంత తృప్తికున్నాను. ఏముంది ఎంత ఉంది కాదు, అక్కడ ఉంది. అసలంటూ నాకు తినడానికి ఉంది, అసలంటూ ఉండటానికి ఉంది, అసలంటూ కట్టుకోవడానికి ఉంది, అసలంటూ జీవిత భాగస్వామి ఉంది, అసలంటూ పిల్లలు ఉన్నారు, అసలంటూ కుటుంబం ఉంది, అసలంటూ ఎంత కొంత సంపాదించుకుంటున్నా ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, హాయిగా ఉన్నా. ఎందుకని? అలా మన ప్రపంచంలో భిక్షక వృత్తి నుంచి అపర కుబేరుల వరకు ఉన్నారు. కానీ అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ భిక్షకుడు ఏడుస్తున్నాడు, అక్కడ అపర కుబేరుడు ఏడుస్తున్నాడు. ఇంకా దీనికి అర్థం ఏముంది? అందుకని ఈ ఏడుపుని మనం ఎక్కడో చోట మనమే అరికెట్టుకోవాలి. ఇవన్నీ ఏడుపులు జరుగుతూనే ఉన్నాయి. మన ఏడుపుని మనం అరికెట్టుకోవాలి. ఎవరి గురించి మనకెందుకు? కానీ అపర కుబేరుడు ఏడుస్తాడనే విషయం మనకు తెలియదుగా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూడంగా అలా అసలు ఎవరి గురించి మనకు తెలియదుగా. మన ఏడుపే మనకు తెలుస్తుంది. కానీ అందరూ అన్ని ఏడుస్తూనే ఉన్నారు. అన్ని రకాలుగా ఏడుపులు సాగుతూనే ఉన్నాయి. ఇందులో ఎవరు ఏడవరో అంటే ఏ ఏ విషయాలలో ఏడవరో, ఏ విషయాల్లో ఏడుస్తారు అంటే ఒకటే, ఏ ఏ విషయాల్లో నువ్వు తృప్తి పడుతున్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు హాయిగా ఉంటున్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు అవసరాలకే బతుకుతున్నావో, ఏ ఏ విషయాలలో నువ్వు హాయిగా ఉండగలవో ఆయా విషయాల వరకు నువ్వు చక్కగా ఏడవకుండా ఉంటావు, తృప్తిగా ఉంటావు, హాయిగా ఉంటావు. ఇది మనం అవసరం అనేది. అది ఇప్పుడు కొన్ని విషయాల్లో అవసరానికి బతికి కొన్ని విషయాల్లో కోరికలు వ్యసనాలకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏడుపులు మొదలవుతాయి. అందుకని ఆధ్యాత్మికత అనే కాన్సెప్ట్ నీకు ఏది ఉందో, ఎక్కడ ఉందో, ఎంతలో ఉన్నావో అంతలో నువ్వు ఉన్న ప్రదేశంతో తృప్తిగా ఉండడం నేర్చుకోమని చెప్పిందండి. ఎందుకు? నీకు ఉందంటే తృప్తిగా ఉంటే అసలు దుఃఖమే ఉండదుగా.
కాదు, ఏం చేస్తావు ఆలోచించు. నీకున్న దాంతో తృప్తిగా ఉండవు. నీకున్న డబ్బు కానీ, నీకున్న శరీరం కానీ, నీకున్న మనసు కానీ, నీకున్న బుద్ధులు కానీ, నీకున్న గుణాలు కానీ, లేదా నీకున్న పిల్లలు కానీ, నీకున్న ఆస్తిపాస్తులు కానీ, నీకున్న వనరులు వసతులు ఏవైనా అవి నీకు సరిపోవటం లేదు, తృప్తి లేదు. నీకున్న కుటుంబ సభ్యుల పట్ల తృప్తి లేదు, నీకున్న వసతుల వనరుల పట్ల తృప్తి లేదు. ఎప్పటికప్పుడు నువ్వు బాధతోనే ఇంకా ప్రయత్నించుకుంటున్నావు. ఇప్పుడు ఎవడు తెచ్చిస్తాడు నీకు? ప్రాక్టికల్గా ఆలోచించు. ఆవిడ తప్పులు చేస్తానంటావు, మోసాలు చేస్తానంటావు, అన్యాయాలు చేస్తానంటావు, అబద్ధాలు చేస్తానంటావు, ఈ ఏడుపు ఈ దుఃఖం భరించలేని నేను ఏదో ఒకటి చేస్తానంటావు, నిత్యం ఏడుస్తానే ఉంటావు. ఆవిడ తప్పుల ఫలితం మళ్ళీ ఎక్కువ దుఃఖాన్ని ఇస్తుంది, మళ్ళీ ఆ కర్మలు తిరిగి వస్తాయి. ఆధ్యాత్మికత అద్భుతాలు చెప్పదు, ఒక జీవిత సత్యాలు చెప్పుద్ది. సత్యం ఆధ్యాత్మికం అంటే సత్యము. అందుకని ముందు విశాలంగా ఆలోచించి అంగీకరించడం నేర్చుకో. విశాలంగా ఉండు. మానవులందరికీ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. దాన్ని డబ్బుతో ముడిపెట్టుకోనో లేదా ఇంకో విషయాలతోనే ముడిపెట్టుకోనో, నాకే ఉన్నాయి ఎవరికీ లేవు అనేటువంటి విషయాన్ని నువ్వు అసలు తీసుకోకు, ఎవరితో పోల్చుకోకు. నీకు నువ్వు ఎలా ఉంటున్నావు, ఇది ఆధ్యాత్మికం. అప్పుడు మార్పు వస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను నా వరకే చూసుకుంటా, నేను అసలు ఇతరులతో పోల్చుకోను. అయితే లేదా ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఒకప్పుడు నాకు మనిషికి ఉండే సర్వం ఉన్నాయి. కానీ ఇప్పుడు మీతో చెబుతున్నవన్నీ నేను ఆచరించుకుంటున్నవే మీతో చెబుతున్నా. అందుకని నాకు తృప్తిగా ఉంది, భయం పోయింది, హాయిగా ఉంది. ఏదో పిల్లలు ఉన్నారు, అంతవరకు భయం ఉంది. నా కొడుకు, నా కూతురు, నా భార్య ఏదో తగిమాత్రంగా ఏదో ఒకటి సెటిల్ అయ్యి హాయిగా ఉంటే, అంటే అది అవ్వాలిగా, సెటిల్ అవ్వాలిగా, చదువుకుంటున్నారు, చదువుకున్నాక ఏదో ఒకటి ఉద్యోగం ఏదో చేసుకుంటారు. అప్పటి వరకు ఆలోచిస్తానంతే. ఏం చేసుకున్నా పర్వాలేదు, ఎలా చేసుకున్నా పర్వాలేదు, ఎంతలో బతికినా పర్వాలేదు. ఇప్పుడు ఎంతలో బతకాలనేది లేదు. అది అక్కడ అవసరార్థం బతుకు. జీవితం ఉంది, ఎందుకు వచ్చేసిందో జీవితం మనకు తెలియదు, అది వచ్చేసింది. ఆల్రెడీ జీవితం వచ్చేసింది, ఏం చేస్తాం ఇప్పుడు? ఎందుకు పోద్దో తెలీదు. మనుషులు మరణిస్తారు, మధ్యలో ఇలాగే సాగుతుంది, మార్పు ఉండదు. శరీర ఎదుగుదల అదంతా మార్పు ఉండదు. కాబట్టి ఉన్న వాటితో, నాకున్న వారితో, నాకున్న వాటితో తృప్తిగా, అంటే అవసరార్థం జీవిస్తే తృప్తిగా ఉంటాను. అవసరార్థం జీవించు. అవసరార్థం తిండి కావాలి, శుభ్రంగా ఏది ఉంటే తిను. అవసరార్థం కట్టుకోవాలి, ఏదంటే అది కట్టుకో. అవసరార్థం నిద్రపోవాలి, హాయిగా నిద్రపో. నీకున్న వసతి వనరు చిన్న గూడో పెద్ద గూడో. అవసరాల విషయాల గురించి ఆలోచించబాక. అవసరం తీరుతుందా లేదా? ఇప్పుడు దాహం వేసిన నీరు దొరికిందా లేదా? లేదు ఈ నీరు కాదు, పలానా నీరే కావాలి, ఆ కంపెనీ వాటర్ బాటిల్ తాగాలి. అబ్బో ఈ 20 రూపాయల వాటర్ బాటిల్ మనకేంటి? లేదా అసలు ఉచితంగా పోస్తున్నారు, ఆ నీళ్లు మనకెందుకు? అవి పెద్ద సెలబ్రిటీలు తాగుతున్నారు, బాటిల్ 5,000 అంట, 50,000 అంట. అవి తాగితే ఆరోగ్యవంతంగా ఉంటుందంట. చూసావా, డబ్బు లేకపోవటం వల్ల నాకు ఆ నీళ్లు దొరకలేదంటే ఇక ఎప్పుడు తెచ్చిస్తాడు? ఎందుకో మనకు అసలు. పశుపక్ష్యాదులు సైతం సామాన్య అవసరార్థ జీవితమే జీవిస్తున్నాయి. అసలు సృష్టిని గమనించి జ్ఞానం అంటే అది. ఎవరు మారతారు? మళ్ళీ చెబుతున్న అవసరము, కోరికలు, వ్యసనము. అవసర స్థితిలో అవసరాలు తీరుతున్నాయా లేదా? ఇప్పుడు శారీరక కోరిక అనేది నాలో ఉంది. ఆ అవసరానికి భార్య ఉందా లేదా, భర్త ఉన్నాడా లేదా? ఇంకా నీకు అది వ్యసనంగా కోరికగా తీరాలంటే కాదు, అసలంటూ తీరడానికి ఏదో ఒక ఏర్పాటు ఉంది, ఎప్పుడొకప్పుడు తీరుతుంది. కొంత నేను సర్దుకోవాలి, కొంత ఎదుటోళ్ళు సహకరించాలి, ఇట్లన్నింటిలో సర్దుబాట్లేదు. మళ్ళీ ఇందులో నాకు బోల్డు ఇప్పుడు చెప్తూ వెళ్తే బోల్డు అనుమానాలు మీకు మొదలవుతాయి. కాదు, ఎప్పుడు అసలంటూ ఉంది, నువ్వు మంచితనంగా ఉండి సహకరించుకొని ఒకళ్ళకొకళ్ళు, అది ఒక వ్యసనంగా పిచ్చికే కాకుండా సహకరించుకొని కోరిక తీర్చుకోండి. అలాగే బట్టలు, అలాగే తిండి, అలాగే డబ్బులు, అలాగే వసతులు, అలాగే వనరులు అన్నీ నీకున్న చోట నువ్వు వాటితో హాయిగా ఉండగలిగిన రోజున అసలు నిన్ను బాధ పెట్టగలిగింది లేదు ఈ ప్రపంచంలో. ఈ విషయాన్ని ఆధ్యాత్మికత చెప్పుద్ది. దానికి మీకు ఇందాక మనం ఒక సాధువు గారి కథ చెప్పుకుంటాం వచ్చాం. ఆయన పాపం నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? అక్కడ బంగారు కంచం ఉంది, అది పోతే ఆ రోజు వరకు అసలు ఆయనకి ప్రాబ్లమే లేదు, హాయిగా నిద్రపోతున్నారు. సుమారు 50 ఏళ్ళు పైన హాయిగా నిద్రపోయారు ఆయనకు ఒక తెలిసిన కాడి నుంచి. చక్కగా అందరికీ మంచి చెబుతూ బతుకుతున్నారు. మళ్ళీ మామూలు జీవితం కూడా కదా అయింది. అందరికీ మంచిని బోధిస్తూ హాయిగా బతుకుతున్నారు ఆయన. అటువంటి ఆయనకి రాత్రి నిద్ర లేదు. ఎంత ప్రయత్నించారు, అటు కొట్టుకున్నారు, ఇటు కొట్టుకున్నారు. ఆ కంచాన్ని, ఆ బంగారపు కంచాన్ని తెచ్చి తల కింద పెట్టుకొని, దిండు కింద పెట్టుకొని పడుకున్నారు కాసేపు. కొన్ని అలానే నిద్ర వస్తుందేమోలే, తల కిందే ఉంది కదా ఆవిడ.
ఏమో ఈ తలకింద ఉంది, ఎవడో నన్ను కొట్టు చంపేసి ఎత్తుకుపోతేనే ఆలోచన మొదలైంది. ఏదైనా అది విలువైన వస్తువు, ఇక అనేక ఆలోచనలు మొదలైంది. ఇప్పుడు ఆ సాధువు గారు ఎందుకు చెప్పానంటే, ఆయనకి ఎలా ఉందో మనకు కూడా అలాగే ఉంది. చూడండి, మనం ఇల్లు కట్టుకొని తలుపులు గెళ్ళు బిగించుకొని మనమే లోపల నిద్రపోతాం జైల్లో. ఎందుకని? పోగొట్టుకోవడానికి మన దగ్గర ఉన్నాయి. పోగొట్టుకోవడానికి ఎంత పెరుగుతుందో మనుషులు కానీ వస్తువులు కానీ అంత భయం పెరుగుతూ ఉంటుంది. పోగొట్టుకునేవి పెరుగుతున్న కొద్దికి భయం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనుషులు కావచ్చు, నేను నాది నా వాళ్ళు మనుషులు కావచ్చు, సంపదలు కావచ్చు. పోగొట్టుకునేవి ఎంత పెరుగుతున్నాయో భయం ఎంత పెరుగుతుంది. పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఒక భిక్షకుడు నడి రోడ్డు మీద హాయిగా నిద్రపోతున్నాడు. ఆ ప్లాట్ఫారం మీద చక్కగా రోడ్లు అడ్డు ప్లాట్ఫారాలు ఉంటాయి, ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మోతలతో కూడా పని లేదు, హాయిగా నిద్రపోతుంటారు. ఎందుకు తెలిసి? పోగొట్టుకోవడానికి అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. మళ్ళీ పొద్దున్నే భిక్ష అడుక్కొని ఎంత టీ తాగి టిఫిన్లు తినేసి అక్కడ బతికేస్తారు ఎవరో పెడితే. అలానే భిక్షకుడుగా ఉండమంటలేదు, అలా వదిలే పారేయమంటలేదు, అపర కుబేరుడిగా అయిపోవాలని కోరికలు పెట్టుకోవద్దు. నువ్వు ఎక్కడున్నావో అది సృష్టి మాయాజాలమే. అది అనేక రకాలుగా ఉన్నట్టుగా కనపడుతున్న స్థితులు గతులు మనుషులకి, లేనివాడు ఉన్నవాడు, ఇలా అనేక రకాలుగా అనేక విషయాల్లో, మళ్ళీ ఆరోగ్యాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు రకరకాలుగా. కానీ ఇదంతా ఏంటి అంటే అసలు నీ అవసరం అనే పాయింట్ కాడ ఆగిపోతే నువ్వు సృష్టి మొత్తం ఏకంగా కనపడుతుంది నీకు. అంతే. నువ్వు ఇన్ని వ్యత్యాసాలు చూడకపోతే నీకు ఎందుకు కనపడుతుంది? చూడిపోయిన భిక్షకులు పడుకొని నిద్రపట్టలేదా? అలా ఈ సాధువు గారికి నిద్రపట్ల పాపం ఎంత ట్రై చేసింది. ఎందుకంటే పోగొట్టుకోవడానికి ఒకటి వచ్చింది. ఈ కథలో ఇది కథ సాధువు గారిది, సృష్టించి కల్పించి రాయబడిన కథ. ఆధ్యాత్మికతలో మహాత్ములు అనేకం ఇలాంటివి మనకు అనేక రకాల స్థాయిలోకి అనేక రకాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా జరుగుతున్నాయన అని అలా కథలు సృష్టించారు మనకి. ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఎన్ని ఉన్నాయో అంత భయం వస్తుంది. ఇప్పుడు భార్య ఉంది, అనారోగ్యం వచ్చి భార్యకి ఏమన్నా అయిందనుకో, బాబు ఇప్పుడు మా ఆవిడకి ఏమన్నా అవుద్దా అని భయం మొదలైపోద్ది. ఏమీ లేదు, అసలు మా ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు, మా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, శుభ్రంగా ఉన్నారు. అనుమానం మొదలవుద్ది. నేను ఆఫీస్కి వెళ్ళగానే మా ఆవిడ ఏమన్నా మొదలెట్టింది, వాళ్ళతో కౌరులు చదువుతుంది, వీళ్ళతో కౌరులు, మా ఆయన ఏమన్నా మొదలెట్టాడా? ఏమీ లేదు, ఇది మొదలెట్టుకుంటావు బుర్రతో. నువ్వు తృప్తిగా ఉండు, హాయిగా ఉండు, సంతృప్తిగా ఉండు. తప్పులు చేసేవాళ్ళని మనం ఆపడం కుదరదు. బుర్ర పాడు చేసుకోబాక, హాయిగా పెట్టుకో. తప్పులు చేసేవాళ్ళు ప్రతి ఇండివిజువల్ వ్యక్తిగతమే, నాదేని అంటించుకున్నది నువ్వు వ్యావహారికంగానే తప్ప ఎవరి కర్మలు వాళ్ళే అనిపిస్తారు. ఒకళ్ళ జబ్బును మనం మొయ్యలేం, మనం తీసుకోలేం. మన సొంత వాళ్ళ కొడుకో కూతురో తల్లో తండ్రో భార్యో భర్తో అన్నో తమ్ముడో వాళ్ళ జబ్బును మనం స్వీకరించలేం. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు అనుభవించక తప్పదు. అంతే. దానికి నేను నాని బంధం వేసుకొని ఏడుస్తానంటే ఏడుద్దాం కాసేపు, అంతవరకే తప్ప దాన్ని తీయటం కుదరదు. అందుకని మార్పు ఎవరికి వస్తుంది అంటే అవసరాలకి జీవించే వాళ్ళకి, సత్యాన్ని తెలుసుకొని జీవించే వాళ్ళకి. సత్యం కూడా తెలుసుకో, విశాలంగా ఉంది, అనంతంగా ఉంది సత్యం. ఎంతో మంది మనుషులు ఈ సృష్టిలో బతుకుతున్నారు, ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి, అన్నింటికీ ఇలాగే ఉంది. ఇప్పుడు ఎండొస్తే ఏది తట్టుకోలేదు. మా ఇంటి ముందు బోళ్ళు కుక్కలు ఉంటాయి. ఇప్పుడు వేసవకాలం, ఆ ఎండలకు తట్టుకోలేక మొక్కలకి నీళ్లు పోసి మొక్కలు పెంచుతున్నాం. వెళ్ళిపోయి ఆ మొక్కలు మొదట్లో దూరిపోయి మట్టిలో పడుకుంటున్నాయి పాపం, ఎండకు వేడి భరించలేక. అంతే ఇంకా జీవులు. ఆ సృష్టిలో అలా సాగుతూ ఉంటుంది. శరీరం వచ్చిందంతా అలాగే ఉంటుంది. అలాంటి విధానంలో ఎవరు హాయిగా ఉంటారు? అవసరము, కోరికలు, వ్యసనం, ఇది మర్చిపోబాకండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూసుకోండి, మన మనసు మనకే తెలిసిపోద్ది. ఆధ్యాత్మికత మళ్ళీ చెప్పిన వ్యక్తిగతము. ఇంకా నిద్ర పట్టని సాధువు గారు ఏం చేశారు? తెల్లవారులు కూర్చున్నాడు అంతే. అడ్డొల్లాడు, ఇటుడొల్లాడు, నిద్రే పట్టలేదు. అలా తెల్లారిపోయింది పాపం ఆయనకి. ఎందుకని అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. ఇంకా ఆయన తెల్లారినాక ఫస్ట్ అసలు మొట్టమొదట ఆ కంచం పట్టుకొని ఎన్నడూ ఊళ్ళోకి వెళ్ళనైనా ఆయన ఊళ్ళోకి వెళ్ళిపోయాడు సాధువు గారు. ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ జమీందారు ఇంటికి వెళ్ళి, బాబు నీ కంచం ఎందుకు, ఈ బంగారపు కంచం నాకొద్దునైంది, అసలు రాత్రి అంతా నిద్రపోలేదని. ఎంతో హాయిగా మీకు ఉపన్యాసాలు చెప్పి నిద్రపోయేవాడిని, ఎవరన్నా ఎంత పెడితే తినేసేవాడిని, పడుకునేవాడిని. అసలు నాకు తలంపే లేదు. రేపేంటి ఎల్లుండి ఏంటి అని భయం లేదు, బాధ లేదు, తలంపు లేదు. పైగా హాయిగా మీకు జ్ఞానం చెబుతున్నా. ఎంతో మంది నాకు ఎన్నో సేవలు చేస్తున్నారు, ఆనందంగా బతుకుతున్నారు. నువ్వు ఈ బంగారు బళ్ళని ఇచ్చావు, అక్కడ పెట్టేళ్ళాను అంతే. రాత్రి నేను నిద్రపోలేదు, ఇదిగోనైనా నాకు వద్దాను. అందుకని అవసరార్థం జీవిద్దాం.
అవసరాలకు జీవించాలి, తప్పదు. అవసరానికి కావాలి ఆయన ఆహారం. ఇప్పుడు సాధువు గారు ఉన్నారు, ఆహారం తీసుకుంటున్నారు, బట్టలు తీసుకుంటున్నారు, ఆయన కుటీరం ఊళ్ళో వాళ్ళు వేసి పెట్టారు, పండు ఫలాలు వాళ్ళే తెచ్చి పెడతారు, అనారోగ్యాలు వస్తే వాళ్ళే చూస్తారు. ఎందుకని వాళ్ళకి అయినవన్నీ ధర్మబోధలు జ్ఞానబోధలు చేసి వాళ్ళకి సహకరిస్తున్నారు, వాళ్ళు ఇన్ని బతికించుకుంటున్నారు, ఇన్నికి సహకరిస్తున్నారు. అలా కుటుంబ వ్యవస్థ ఉంది. ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుందాం, వచ్చిందంత సుఖంగా ఉందాం, చక్కగా ఉన్న వాళ్ళందరం కలిసిమెలిసి ఉందాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనాలు చేసుకోకుండా, అహంకారాలు చేసుకోకుండా, ఒకళ్ళు ఎదుటి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా, చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ఇవన్నీ మానవ సహజాలే, ఏముంది నా వాళ్లే కదా అనుకుంటూ ఒకరికొకళ్ళం కలిసిమెలిసి వెళ్ళిపోయాం. అసలు ఎంత హాయిగా ఉంటుంది. అందులో సుఖాలన్నీ ఎక్కడున్నాయి? శరీరంలోనే ఉన్నాయి. శారీరక సుఖాన్ని మించిన సుఖం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుంది? అసలు సుఖం మన శరీరంలో ఉంది. తింటే కలిగే సుఖం, చూస్తే కలిగే సుఖం, వింటే కలిగే సుఖం, మాట్లాడితే కలిగే సుఖం, స్పర్శ సుఖం, ఇవన్నీ కూడా సుఖాలు అనేవి మన శరీరంలోనే ఉన్నాయి. ఈ సుఖాలకు అవసరమైనటువంటి వస్తువుల్ని, విషయాలని బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అసలు సుఖానుభవం ఎక్కడుందంటే మన శరీరంలో ఉంది. ఆ అనుభవ భావన మన మనస్సులో ఉంది. మన శరీరంలో ఆ సుఖానుభవాలను పొందే శక్తి లేదనుకోండి మన ఇంద్రియాలకి, బయట ఏమన్నా ఉపయోగమే ఉంది. కాబట్టి అది గుర్తించి చక్కగా హాయిగా ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అనుభవిద్దామని పరిగెత్తాం అనుకోండి, ఒకవేళ మన ఆయువు సరిపోదు. ఇలాంటి జన్మలు కోటాను కోట్లు ఎత్తినా కూడా ఆయువు సరిపోదు. ఇలాంటివి అనేక కథలు కూడా మనకు పురాణాలలో, అనేక రకాల ఇతిహాసాలలో అందించారు. ఒక ఆయన సుఖభోగాలన్నీ అనుభవిస్తూ వయసు అయిపోయేటప్పటికి ఆయన తపస్సు చేశాడు భగవంతుడి కోసం. వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు, ఇంకా సుఖభోగాలు అనుభవించాలని కోరుకుంది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటన్నాడు? నేను సుఖభోగాలు ఎంత అనుభవించినా నా తనివి తీరట్లేదండి, నాకు ఆయుష్ అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, అనుభవించలేకపోతున్నాను, అందుకని నాకు యవ్వనం కావాలి, అందుకని భగవంతుడా నీ కోసం తపస్సు చేశాను అన్నాడు. భగవంతుడు నాయన అలా సృష్టికి విరుద్ధంగా ఇవ్వడం కుదరదు, నీ ఆయువుని ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తానంటే నువ్వు అలా మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ నీకు ఇస్తానన్నాడు. అంటే తపస్సు చేసావు కాబట్టి. అంటే ఇవి కథలు మాత్రం ఇలా జరుగుద్దని, ఇలా జరగాలని మళ్ళీ గురువుల చుట్టూ మహాత్ముల చుట్టూ మహిమలు మాయలని తిరక్కండి. ఎంత అనుభవించినా ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు అవి పట్టుకొని కొంతమంది మిమ్మల్ని వృద్ధులు అవ్వకుండా చేస్తాం, యవనంలోనే ఉంచుతాం, మళ్ళీ మీరు తిరిగి మీరు శక్తిని పుంజుకోవచ్చు అని మొదలుపెట్టి దుకాణాలు ఓపెన్ చేస్తారు. ఇలా మోసగాళ్ళు మోసగత్తులు బయలుదేరారు. సత్యం తెలుసుకోండి. మీరు సత్యం తెలుసుకునే శక్తి మీ దగ్గర ఉంది. అలా గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్న గ్రంథాలు, మత గ్రంథాలు అన్నీ కూడా సత్య దృష్టిలో అర్థం చేసుకోవాలి. వాటిని ఇప్పుడు కూడా మన జీవన విధానానికి భగవంతుడు చెప్పాడు ఆయనకి, బాబు సృష్టి నియమాలు మారవు, నువ్వు తపస్సు చేసావు కాబట్టి ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకొని నీకు యవనాన్ని ఇస్తే వాళ్ళ యవనాన్ని ఆ పాజిబిలిటీ మార్చుకోవడానికి అవకాశం ఇస్తాను నేను అన్నాడు. ఇది కూడా కథే, అలా కుదరదు సృష్టిలో. కానీ మనకు ఎందుకు చెప్పారు అంటే ఈ కథ వింటే అర్థమవుద్ది. ఇప్పుడు ఆయన విచారంగా వచ్చాడు, అందరిని అడిగాడు, యవనం ఇచ్చిన వృద్ధాప్యం తీసుకుంటారని. ఎవరు ఇవ్వలేదు. ఎవరిస్తారు? యవనం ఇచ్చి వృద్ధాప్యం ఎందుకు తీసుకుంటారు? అందరూ యవనమే కోరుకునేది. అప్పుడు వాళ్ళ అబ్బాయే ఇచ్చాడు. మా నాన్న బాధ భరించలేకపోతున్నాను, పాపం బాగా బాధపడుతున్నాడు, పోన్లో ఏం పోయింది, యవన సుఖాలు అనుభవిస్తాడని కొడుకు ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఈ కథలో బోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కొడుకు యవనాన్ని తీసుకున్నాడు, కొడుకు వృద్ధుడైపోయాడు, మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు ఆ యవనం ఓపికంతా ఉన్నదంతా అనుభవించాడు. మళ్ళీ ఆయనకు వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు తెలిసింది ఆయనకి, ఇలా ఎన్ని యవ్వనాలు అనుభవించినా ఇది మనకి తీరదు, ఎప్పటికీ కోరికలు తీరవు, అన్ని ఉన్నాయి ఇక్కడ, అలా అనుభవించుకుంటా వెళ్తానే ఉండొచ్చు, ఇవి తీరవు, అంతు లేదు అని సరిలేక చాలు అనుకున్నాడు. ఇలా కాదు, ఇంకా ఇచ్చారనుకోండి, ఇంకా తీసుకుంటాడు, మళ్ళీ యవనంలోకి వస్తాడు, మళ్ళీ అనుభవిస్తాడు. ఏం పంచేంద్రియ సుఖాలేగా. ఇప్పుడు ఈ కథ మనకు ఎందుకు చెప్పారు? నువ్వు ఒకవేళ యవ్వనంలోనే ఉండిపోదామని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి అయి తాగి ఈ తాగి ఇలా చేసి అలా చేసి ఆ సుఖభోగాలు పొందుదామని సృష్టికి విరుద్ధమైన ఆలోచనలు చెయ్యకు. చేస్తే ఎలా ఉంటుంది అంటే కొడుకు యవ్వనాన్ని తీసుకున్నాడు అతను. ఎవరైనా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళ జీవితాలను పణంగా పెడతారు తల్లిదండ్రులు సహజంగా.
సృష్టికి విరుద్ధంగా అంటే ఏంటి, అవసరం కోరిక అయిపోయి కోరిక వ్యసనం అయిపోతే ఏమైందంటే వ్యసనపరుడైనటువంటి తండ్రి, అది కీర్తికాంక్ష, ధనకాంక్ష, యవనకాంక్ష, ఏ కాంక్ష అయినా కానీ తన పిల్లల్నే బలి పెడతాడు. అది దానికి కథ చెప్పారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైంది, కుమారుడు యవనాన్ని తీసుకొని కుమారుడికి తన వృద్ధాప్యాన్ని ఇచ్చి అనుభవించాడంటే ఏంటి, మీరు సాగుదలలో ఉన్నటువంటి తండ్రులు, చాలా రాక్షస స్వభావం ఉన్న తండ్రులు అరుదుగా ఉంటారు. అంటే ఏ 1,000,000 మందిలోనూ ఒకడు ఉంటాడు అలాంటి తల్లులు. 1,000,000 మంది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఎక్కడో ఒక తల్లి ఒక తండ్రి తగులుతారు, 1,000,000 మందికి ఒకరు తగులుతారు. ఎందుకంటే అంత రాక్షసత్వం ఉండదు. వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు ఇది కొడుకు యవ్వనాన్ని తీసుకోవటం, తన వృద్ధాప్యాన్ని కొడుకు ఇవ్వటం అంటే అర్థం ఏంటి, నువ్వు మూసుకు కూర్చొని నేను అన్ని చేస్తాను, నువ్వు నా కాళ్ళ కింద పడుండు అని ఎప్పటికీ కొడుకుల్ని కూతుర్ని తమ బానిసల్లాగా చూసి వాళ్ళని ఎదగనివ్వరు, వాళ్ళని బయటకు పోనివ్వరు. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదలకి ఇళ్ళు అడ్డం పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ కింద పనివాళ్ళలాగా పడి ఉండాలి. ఉంటారా అంటే ఉంటారు, రాక్షసులు అలా వస్తారు, రాక్షస జీవితాలే. కానీ బయట వాళ్ళకి మాత్రం అద్భుతంగా కనబడతారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చేసింది అదేగా, ప్రహ్లాదుడిని చంపుదామని. ఈ కథలన్నీ ఎందుకు చెప్పారు, వాటిని కథలు, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇలా చూడబాకండి, జీవితాలకు అన్వయించుకోండి అని చెబుతాను. అవసరము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అవసరానికి బ్రతకడం. అవసరానికి బ్రతకడం అంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నీకు అన్నీ ఇవ్వబడిని, ఆ ఇవ్వబడిని వాడుకో, నీ శరీర శక్తులు వాడుకో, మానసిక శక్తులు వాడుకో, బుద్ధి శక్తులు వాడుకో, తెలివి శక్తులు వాడుకో. నువ్వు ప్రయత్నించి నీకున్న వాటితో నువ్వేం పొందుతావు, హాయిగా ఉండు. గంతకు తగ్గ బొంత. అడుక్కునే వాళ్ళకు కూడా జీవిత భాగస్వామి దొరుకుతారు, అడుక్కునే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. అడుక్కునే వాళ్ళు తక్కువని కాదు, మనుషులే వాళ్ళు. కానీ వాళ్ళు దాంతో తృప్తి పడిపోయి అలా బతికేస్తున్నారు, రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద, బుర్రపాటు చేసుకోవట్లే. అది అడుక్కునే జీవితం కంటే చాలా అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అపర కుబేరులు అయిపోవాలనుకోవట్లే, హ్యాపీగా బతికేస్తున్నారు. అలానే వాళ్ళు సంసారాలు చేసుకుంటున్నారు. అంటే ఇది ఎందుకు చదువుతున్నాను, అడుక్కునేవాళ్ళు తక్కువని మనం ఎక్కువని, లేదా మనం అలా అడుక్కునే వాళ్ళం అయిపోదాం, ఇది వైరాగ్యం అని కానే కాదు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అక్కడ నీ ప్రయత్నాలతో నువ్వు ఆ శరీరంతో ఆ ప్రదేశంలో దింపబడ్డావు ఈ సృష్టిలో. అది తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరికీ శరీరం ఒకటి. అడుక్కునే వాళ్ళకైనా శరీరం పనిచేసే విధానం ఒకటే, అపర కుబేరులకైనా శరీరం పనిచేసే విధానం ఒకటే. తేడా ఏంటి కంటే ధనము, హోదాలు, పలుకుబడులు, వస్తువులు, విషయాలు. శరీర పనితీరు మారదు, అందరికీ అదే శరీరం, అదే పనిచేయదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకో, సత్యదృష్టిలో జీవించని చెప్పేది ఆధ్యాత్మికత. ఇప్పుడు అడుక్కునేవాళ్ళు అని మనం మామూలుగా బెగ్గర్స్ గురించి అనుకుంటూ ఉంటే, మీరు మహాత్ములైన వాళ్ళందరూ చూడండి భిక్షకులుగానే బతికారు. వాళ్ళని అడుక్కునే వాళ్ళు మనం భిక్షకులైన పదం వాడతాం. ఎంతో మంది అసలు దేవుళ్ళు, ఇప్పుడు శివభగవానుడు భిక్షకుల్లో తిరిగాడు ఆయన. అనేక సందర్భాల్లో మహాత్ములు అనేక మంది భిక్షకులే. ఇంత అన్నం మీద అడిగేవాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక సాధనలో ఉండి ప్రజలకు ఆదర్శవంతంగా జీవించి, ఇలా ఇంత చక్కగా శరీరంతో జీవించవచ్చు, ఇంత తక్కువలో జీవించవచ్చు, ఇంత కోరికలు పెంచుకోక్కర్లేదు అనేటువంటి జీవితాన్ని జీవించి చూపించారు. అది గ్రహించట్లే మనం. నా కష్టాలు, నాకు బాధలు, నాకు కన్నీళ్లు, నా ఇబ్బందులు ఓ మహాత్ములారా మీరు తీర్చేయండి. అసలు మహాత్ముడు ఎంత తక్కువలో బతకాలో బతికి చూపించాడు. భిక్షక వృత్తిలో బతికి చూపించాడు, ఆ దేవుడు అలా బతికి చూపించాడు, ఆ గురువు అలా బతికి చూపించాడు. దాన్ని తీసుకోకుండా మనం వాళ్ళకి మహిమలు, మాయలు, అద్భుతాలు అంటగట్టేసి మళ్ళీ ప్రజలందరినీ అలా మభ్యపెట్టేశారు. పాపం అంటగట్టేసండి ఏముంది, కొంతమంది తయారయ్యారు, అలా అంటగట్టేశారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఎందుకు, వీళ్ళు గురువులు అవ్వాలి, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కావాలి, ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళు అయిపోవాలి. ప్రజల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. రక్షిస్తారు, కాపాడతారు. ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు? జాతస్య మరణం ధ్రువం. నిజంగా రక్షించటాలు, కాపాడటాలు ఉంటే ఇన్నెందుకు జరుగుతాయి? అసలు కర్మ సిద్ధాంతం అనేది సృష్టి తీరది. ధర్మో రక్షతి రక్షిత. నీకు దేవుడి గురించి చెప్పినా, మతం గురించి చెప్పినా, నీకు ఏదైనా దైవీ విధానాలు బోధించబడుతున్నా, సృష్టి యొక్క సూత్రాలు, సృష్టి యొక్క నియమాలు, సృష్టి యొక్క ధర్మాలు, సృష్టి యొక్క విధానాలు, సృష్టి యొక్క పద్ధతులు, సృష్టి యొక్క కర్మ సిద్ధాంతం, పుట్టుక, మరణము, మధ్యలో జీవితము, అందులో ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటం అనేటువంటి బోధలే తప్ప నిన్ను రక్షించటం, కాపాడటం, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమించబడటం ఇలాంటివి జరగవు. ఎవరి తప్పుకి వాళ్ళు అనుభవించాల్సిందే. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా బాల్యకుమార యవ్వన వార్ధక్య దశలతో జాతస్య మరణం ధువం. పుట్టినవాడు మరణించక తప్పదు.
ఇవన్నీ చక్కగా దృష్టిలో పెట్టుకొని మనకున్నదంతా మనం హ్యాపీగా ఉందాం, అవసరాలకు బతుకుదాం. ఇప్పుడు మన అవసరాలకు బతుకుదాం. అవసరానికి మీకు బండి అవసరమైతే కొనుక్కోండి. అవసరం లేని బండి కొంటున్నామే ప్రమాదం, నాకైనా మీకైనా ప్రమాదం. ఎవరైనా చేయొచ్చు, ప్రమాదమే. లేదు నీకు నిజంగా తాహతుంది, అది ఇబ్బందికర విషయం కాదు. దాని గురించి నువ్వు అప్పులు చేయక్కర్లా, తప్పులు చేయక్కర్లా, అబద్ధాలు ఆడక్కర్లా, మోసాలు చేయక్కర్లా. విమానం కూడా కొనుక్కో, నీకు డబ్బులుంటే ఎవరొద్దన్నారు. కానీ అది ఒక పెద్ద సమస్యగా తీర్చుకోకు దాన్ని. నీ దగ్గర నువ్వు పుట్టిన ప్రదేశంలో, నువ్వు ఉంచబడిన ప్రదేశంలో నీకు అన్ని వనరులు వసతులు ఉంటే విమానాలు 4 కొనుక్కో, ఇంటి చుట్టూ పెట్టుకో, ఎవరొద్దన్నారు. అది సహజ స్థితి. లేదా ఏమీ లేవు, సామాన్యమైన ఒక సైకిల్తో తిరుగుతూ ఏముంది? శరీర పనితీరు ఒకటే, వస్తువులు కాదు, విషయాలు కాదు, భోగాలు కాదు. ఎవరికైనా శరీర పనితీరు ఒకటే. భోగాలకు వెళ్ళిన కిందకి శరీరము రోగాలమయమైపోద్ది. మీరు ఎంత పెంచుకుంటా సంపదలు వెళ్ళిపోతున్నారో శరీరం అంత రోగాలమయమైపోద్ది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ సత్యాన్ని తెలుసుకోండి. ప్రతి దానికి సమమైనటువంటి ఈక్వలెంట్ థియరీ ఉంది ఇక్కడ. నువ్వు ఎంత సంపదలు పెంచుకుంటున్నావో అంత శరీర సుఖభోగాలు పెంచుకుంటావు. శరీర సుఖభోగాలు ఎంత పెంచుకుంటున్నావో అంత ఆటోమేటిక్గా నువ్వు నీ శరీరంలో బలహీనతను పెంచుకుంటావు. శరీరానికి బలం తగ్గిపోద్ది. ఎందుకంటే కష్టపడి నడవు, కష్టపడి తిరగవు, కష్టపడి పని చేయవు, అన్నిటికీ మనుషులను పెట్టుకుంటావు. అప్పుడు మానసికంగా కూడా బలం తగ్గిపోద్ది. ఎందుకంటే కష్టపడటం అలవాటు లేనివాడు మనసు కూడా ఊరికిన ప్రతి దానికి బాధపడిపోద్ది, స్త్రీలైన పురుషులే. ఇవన్నీ కామన్ మాటల్లాగా ఉంటాయి, కానీ నిజంగా ఇవే మన గుణమార్పులకు ఉపయోగపడేది, జీవితంలో ఉపయోగపడేది. రోజువారీ మన కష్టాలు బాధలు ఇవే. ఇలాగే మన మనసు మన బాధిస్తుంది. బయట ఎవరు మనుషులు బాధిస్తల్లా, వస్తువులు బాధిస్తల్లా, విషయాలు బాధిస్తల్లా, మన మనసు మన బాధ పెడుతుంది. అందుకని మారలేకపోతున్నాం. అవసరాలకు జీవిద్దాం, కోరికలుగా కాదు. అవసరాలకు జీవించటం అనేది, సపోజ్ నువ్వు ఒక అపర కుబేరుడి ఇంట్లో పుట్టావు, గోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఏ దేశం నుంచి ఆ దేశం వెళ్ళాలి, ఆ దేశం నుంచి ఈ దేశం వెళ్ళాలి అంటే నువ్వు ఇప్పుడు ఒక విమానం కొనుక్కోవచ్చు, తప్పు లేదు. అది నీకు అవసరం. అక్కడ అవసరం లేని విమానం ఎందుకు నీకు? అవసరం లేదు, నాకు ఏ పని లేదు, కానీ విమానం ఉంటే నేను సరదాగా తిరుగుతానని పొరపాటు చేసుకుంటున్నాను అనుకో. అవసరం లేనప్పుడు నీకు సైకిల్ కూడా అనవసరం. లేదు నీకు తాహత ఉంది, పోనీ ఒక సైకిల్ కొనుక్కుంటావు, మోటార్ సైకిల్ కొనుక్కొని అక్కడ పెట్టుకొని ఎప్పుడన్నా సరదాగా వేసుకెళ్ళిస్తే నాకేం ఇబ్బంది లేదు, నాకు వచ్చిన ఇబ్బంది లేదు, ఆర్థిక ఇబ్బంది లేదు, ఎవరిని మోసం చేయక్కర్లేదు, తప్పు చేయక్కర్లేదు, అందులో అసలు ఆరాటమే లేదు. నాకు బ్యాంకులో ఉండే డబ్బులు బండి రూపంలో ఉంటాయి అంతే. నాకు డబ్బులు అయితే ఉన్నాయి, ఇబ్బంది లేదంటే కొనుక్కు పెట్టుకో, కారు కొనుక్కు పెట్టుకో, బండి కొనుక్కు పెట్టుకో. ఆ స్థితిని చూడు, స్థితి గతి. అందుకని అవసరార్థం జీవిద్దాం అనేదాన్ని అర్థం చేసుకోండి. అవసరార్థం జీవిద్దామంటే ఇప్పుడు లోభులు ఉంటారు, బాగా లోభత్వం ఉంటుంది వాళ్ళకి. ఈ లోభత్వం ఉన్న వాళ్ళు అవసరార్థం జీవించటంలో ఎలా ఉంటారంటే ఉన్నదాన్ని కూడా ఖర్చు పెట్టరు. అదే అవసరమే ఉందండి ఇప్పుడు అని దాచేస్తుంటారు. అది లోభత్వం. ఉండి నీకు స్థితిగతులు ఉంటే చక్కగా ఖర్చు పెట్టుకో, ఎందుకంటే డబ్బు అనేది ఖర్చు పెట్టుకోవడానికే ఉంది. కానీ చాలా మంది లోభత్వం ఉన్న వాళ్ళకి డబ్బు అనేది దాచుకోవడానికే ఉంది, డబ్బు అనేది నిరంతరం పెంచుకోవడానికే ఉందనే భావన ఉంటుంది. అది లోభత్వం. ఇక నీకు నువ్వు చెక్ చేసుకోదు, అది కూడా భయపెట్టుద్ది నిన్ను. ఇప్పుడు బంగారపు కంచం ఉన్నటువంటి మహర్షికి నిద్ర పట్టలేదు, సాధువు గారికి నిద్ర పట్టలేదు, మళ్ళీ ఆ కంచం తిరిగి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చారు. అలాగే నువ్వు లోభత్వంతో ఎంత పోగేసుకుంటున్నావో, ఈ పోగేసుకుంటుందని నీ కుటుంబ సభ్యులు తిన్నా కూడా నీకు బాధగా ఉంటుంది. వాళ్ళతో గొడవలు పడతావు, వాళ్ళతో ఘర్షణలు పడతావు, నువ్వు తినవు. గడ్డివాము కాడు కుక్కలాగా ఉంటుంది. కుక్క గడ్డి తినలేదు, కానీ గడ్డి తినడానికి వచ్చిన ఆవులు గేదెలు ఏమన్నా వస్తే వాటి మీద మురుగుతూ ఉంటుంది, వాటిని తినవదు. అలా అదొక ధనపిచ్చి, అదొక వ్యామోహం. అలా కీర్తి పిచ్చి, నేనే, నా పేరే ఉండాలి, నా గొప్పే ఉండాలి. అలా పోలికలు పిచ్చి, ఎవరెవరితోనో పోల్చుకొని. అంటే ఇవన్నీ రోజువారీ జీవిత విషయాలే, చెప్పినయే చెబుతున్నావు అనుకోబాకండి. రోజు గుర్తు చేసుకోకపోతే నువ్వు మారలేవు. ఎవరైనా అవసరాలకు జీవించేవాళ్ళు మారగలుగుతారు. నిజంగా నీ దగ్గర ఉండి నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేకుండా ధర్మంగా, నువ్వు లాలస, కోరిక, ఆశ ఇటువంటివి కాకుండా నీకున్న వనరులు వసతులతో నువ్వేదైనా అనుభవించవచ్చు. ఎందుకని అక్కడ ఆరాట పోరాటాలు లేవు. శాంతియుతంగానే డబ్బు ఉంది, బండి కొనుక్కున్నావు, డబ్బు ఉంది, కారు కొనుక్కున్నావు, డబ్బు ఉంది, బంగారం కొనుక్కున్నావు, డబ్బు ఉంది, ఇల్లు కట్టుకున్నావు. అంత మనసు శాంతిగా జరిగింది ఉంది కనుక. అది నీకున్నది అంతే. అక్కడ అన్నావు, ఆ ప్రదేశంలో ఉన్నావు. లేదు ఏం పర్లేదు, అద్దెంట్లో ఉంటాం, ఏముంది మనకి. ఇప్పుడు బండి లేకపోతే మనకేమైంది?
అలా ఆలోచించుకోవటం అనేది ఎవరికి వాళ్ళు చేయాల్సిందే తప్ప ప్రపంచాన్ని చూస్తే నువ్వు ఎప్పటికీ మారలేవు. ఎందుకని అదంతా సత్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు పరుగులు పెడుతున్నారు అక్కడ. మనకంటే ఎప్పుడు పరిస్థితుల్లో ఉంటారు. అదే ప్రపంచంలో సృష్టిలో ఉన్న మాయాజాలం. ఈ మాయాజాలం ఏంటంటే మనకంటే పైనే చూస్తాం, మనకు కింద చూడం. మనకంటే కింద చాలా మంది ఉన్నారని చూడం అసలు మనం. అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా సర్దుకుంటున్నారు, మనకంటే తక్కువలో ఉన్నారు కదా, అన్ని రకాల స్థితిగతుల్లోనూ తక్కువలో బతుకుతున్నారు కదా, వాళ్ళు ఎలా సర్దుకోగలుగుతున్నారు అని చూస్తే సర్దుకోవటం మనకు వస్తుంది. మనకంటే ఎక్కువలో ఉన్న వాళ్ళని గమనించడం మనకు అలవాటు. మనిషి ఎప్పుడు ఎక్కువ కావాలని కోరుకుంటాడు. ఎక్కువ కావాలనేది కోరిక, అవసరానికి బతికేది సత్యం. కావాలనుకో, ఎందుకని అవసరానికి కావాలి. అవసరానికి కావాలి, శరీరమే అవసరాలు శరీరం, తప్పులేదు. ఎక్కువ కావాలని నీకంటే పై వాళ్ళని చూస్తున్నావే, ఎక్కువ కావాలంటే కోరిక అయింది. ఆ ఎక్కువ 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 నీకు అనంతంగా వెళ్ళి వ్యసనం అయిపోయింది, పిచ్చి అయిపోయింది. ఇంకా పిచ్చోళ్ళలాగా అన్ని వదిలేసి తిరుగుతుంటావు, లేదా పిచ్చిదానిలాగా ఆ పిచ్చ పట్టుకు తిరుగుతూ ఉంటావు. ఇలా మొత్తం ఒక వ్యక్తిగతమైన దుఃఖానికి కానీ కుటుంబ దుఃఖానికి కానీ నిరంతరం ఆ కుటుంబంలో ఘర్షణలు గొడవలకు కానీ కారణం ఇదే. ఆ ఇంట్లో వాళ్ళకి పెచ్చ ఉంది, ఏదో వ్యసనాన్ని పెట్టుకున్నారు. డబ్బు పిచ్చి ఉందో, కోరికలు పిచ్చి ఉందో, కీర్తి పిచ్చి ఉందో, మొత్తానికి పిచ్చి ఉంది. పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఘర్షణ పెడతా ఉంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎన్నరు అసలు. తల ఒక పిచ్చి అంటించుకొని ఉంటారు. ఒకటి తిండి పిచ్చి అంటించుకొని ఉంటే, ఒక డబ్బు పిచ్చి అంటించుకొని ఉంటే, ఒకళ్ళు కోరికలు పిచ్చి అంటించుకొని ఉంటే, ఒకళ్ళు కీర్తి పిచ్చి అంటించుకొని ఉంటే, ఒకళ్ళు షాపింగ్లు పిచ్చి అంటించుకొని ఉంటే, ఒకళ్ళు తిరుగులు పిచ్చి అంటించుకొని ఉంటే, ఇలా ఎన్ని పిచ్చిలు ఎవరెవరు అంటించుకున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళకేంటి, కూర్చుంటే ఘర్షణ, నలుగురు కూర్చొని మాట మొదలు పెట్టారో అయిపోయింది, గొడవ వచ్చేస్తుంది. ఎందుకంటే వేరు వేరు పిచ్చిలు ఇవి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పిచ్చి వ్యసనాన్ని అంటించుకున్నారు వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా అసలు అవసరానికి మించి పోగేసుకోవటమే ప్రమాదం. ఆధ్యాత్మికతలో అవసరానికి మించి సృష్టి నుంచి తీసుకోబాక అని చెబుతారు. సృష్టిలో బోల్డ్ ఉంటాయి, అవసరానికి మించి తీసుకోబాక. ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకని అందరూ అవసరాలకు ప్రయత్నిస్తున్నారు. పశుపక్ష్యాదుల నుంచి అన్ని అవసరాలకి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మా దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు పెంచుతాం, పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ కాదు, కొద్ది కొద్దిగా. మొత్తం చెట్లు కాయలు కొయ్యిన అసలు నేను ఒక్కోసారి అసలు కొయ్యబాకుండా వదిలేయండి అంటాను. పక్షులు ఎలా బతుకుతాయి? అలా మొక్కలు పెంచి చెట్లు పెంచి మా ఇంటి చుట్టూ విపరీతమైనటువంటి పక్షులు వచ్చేసినాయి. చక్కగా నీళ్ళలో కుక్కలు గిక్కలు అన్ని పడుకుంటా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటుంది. అది మనకే ఉపయోగపడాలి. ప్రకృతి అనేది మొత్తం అందరికీ ఉపయోగం కదా. ఒకవేళ కోసిన కొన్ని కాయలు అలా ఉంచేమని చెబుతాను. పశుపక్షాదులు ఎలా బతుకుతాయి? మీరు అన్ని మనమే మింగేద్దామంటే అట్ట అప్పుడు మనకి దొరకకుండా పోద్ది. మనం మింగేయచ్చు, దొరికింది ఇప్పుడు నా ఏంటని మింగేస్తాను, అప్పుడు నాకే దొరకవు, నాకు దొరకనే ఉంటాయి. అదేంటో తెలియదు. ఇప్పుడు ఆ నాకు దొరకనే ఏంటో తెలిసి ఊహించలేరు. నేనంటే నా పరిసర ప్రాంతాల్లో నా చుట్టూ గమనించి నేను చెబుతాను. ఇలా పోగేసేసుకుందాం, ఎక్కడ దొరికితే అక్కడ పోగేసుకుందాం అనేటువంటి ఒకే మనస్తత్వం ఉన్న భార్యాభర్తలు ఇద్దరు తెలుసు నాకు. అంటే నాకు తెలిసిన వాళ్ళు మొగుడు వాళ్ళ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు పనికి రాకుండా పోయారు. ఎందుకని పోగేసుకుంటూ ఉంటారు, పోగేసుకొచ్చేస్తుంటారు, దాచేసుకుంటూ ఉంటారు. పిల్లలు మందబుద్ధులు అయిపోయారు. అంటే పోగేసుకున్నామన్న ధ్యాసలో వివేకం పనిచేయట్లేదు. తల్లిదండ్రులే మందబుద్ధులు అయ్యారు ఆల్రెడీ. ఎందుకని పోగేసుకోవటం తప్ప ఇంకో ధ్యాస లేదు, వివేకం లేదు, మంచితనం లేదు, సౌహృదయం లేదు, నలుగురితో కలిసిమెలిసి ఉండటం లేదు అనేటికి ఏమైంది, విచక్షణ చచ్చిపోయింది. ఎప్పుడు పోగేసుకోవటం వచ్చింది. అందుకని అసలు వాళ్ళ పిల్లలు మొట్టమొదటి నుంచి మందబుద్ధులుగా చదువు సంఖ్యలు సరిగ్గా రాల, పనికి రాకుండా పోయారు. అలాంటి మొత్తం పనికి రాకుండా ఏం పోలా, ఏదో చేసుకుంటారు, ఎదగలేకపోయారు. వీళ్ళు ఎంత పోగేశారో అంత అక్కడ బ్యాలెన్సింగ్ పోయి ఉంటుంది. ఇంకా ఒకే వ్యక్తిని చూశాను, పోగేసుకుందాం అని. అంటే ఒక భర్త, ఒక కుటుంబంలో ఒక భర్త, ఇంకొక కుటుంబంలో ఒక భార్య. పెద్దలే పోగేసుకుందాం అన్ని నైనా పోగేసుకోవాలి. వీళ్ళు కుటుంబ పరంగా ఈయన భార్యను కోల్పోయాడు, ఆమె భర్తను కోల్పోయింది. కలిసే ఉన్నారు, గొడవలు విడిపోతారు, ఇప్పుడు కాపురాలు చేసుకోరు. అలా కొంతమంది పిల్లలను కోల్పోయారు, పిల్లలు చదువు సంఖ్యలు లేకుండా పోయినాయి, ఎదగలేకపోయారు. అంటే ఏదో ఒక చోట నువ్వు ఏర్పరుచుకున్న వ్యసనం నిన్ను ఎక్కడో ఇంకో చోట బ్యాలెన్స్ చేసి అది పోగొడతా ఉంటుంది. చూసుకోండి, మీరు కోరుకుంది పొందొచ్చు. ఇప్పుడు డబ్బు పిచ్చున్న వాళ్ళు డబ్బు పొందొచ్చు. ఇంకోటి పోయింది, భార్య పోయింది, భార్య సుఖం పోయింది, లేదా భర్త సుఖం పోయింది, లేదా పిల్లల సుఖం పోయింది, లేదా మొత్తంగా అన్ని కలిసిపోవచ్చు. నువ్వు కోరుకుని డబ్బు రావచ్చు.
లేదా నిరంతరం భార్య సుఖమైన ఒక వ్యసనం పెట్టుకున్నావు, భర్త సుఖమైన ఒక వ్యసనం పెట్టుకున్నావు, లేదా బయట తప్పులు చేయడం పెట్టుకున్నావు, అప్పుడు డబ్బు పోవచ్చు, పేదరికంలో ఉండొచ్చు, పిల్లలు కూడా దెబ్బతినొచ్చు. నువ్వు ఏ విధమైన పిచ్చి పెట్టుకున్నా, అంటే వ్యసనం పెట్టుకున్నా, అవసరము, కోరిక, వ్యసనము, ఆ కోరిక వ్యసనం స్థాయికి వెళ్ళిపోయినాక బ్యాలెన్సింగ్ ఇంకోటి పోతానే ఉంటాయి అందరి జీవితాల్లో. నా చుట్టూ ఉన్న అందరి జీవితాల్లోనూ ఉంది. ఇది వ్యక్తిగతంగా అయితే ఇంకా బాగా వివరణగా చెప్పగలను, చాలా పర్సనల్ విషయాలు ఉంటాయి. ఈ శీర్షికల్లో కొంచెం చక్కగా, అంటే మాట కొంచెం చక్కగా ఉండాలి కనుక వ్యక్తిగతంగా అయితే ఫలానా వివరించి కూడా చెప్పచ్చు. బాగా తెలిసింది మన దగ్గర కూర్చున్న వాళ్ళు అయితే అలా ఏదో ఒకటి పోతా ఉంటారు. అంటే మనిషికి ఉన్న ఏంటి, పంచేంద్రియ సుఖాలు ప్లస్ కుటుంబ సుఖం, నేను నాది నా వాళ్ళు బాగుందని. మీరు చూడండి, మీరు ఏదైనా పిచ్చెక్కించుకుంటే అందులో మీకు ఏదో ఒకటి పోద్ది. మీరు మిగిలినవన్నీ కూడా సుఖాలేక మనకి. కంటి ద్వారా సుఖం, చెవి ద్వారా సుఖం, నోటి ద్వారా తినటం ద్వారా సుఖం, మాట్లాడటం ద్వారా సుఖం, వినటం ద్వారా సుఖం, చర్మం స్పర్శల ద్వారా సుఖం, భార్యాభర్తల శారీరక సుఖం, ఏదైనా పోవచ్చు. శారీరక సుఖం పోవచ్చు, అనారోగ్యాలు రావచ్చు, మానసిక భయాలు రావచ్చు, ఉద్వేగాలు రావచ్చు, లేదా పిల్లలు సరిగ్గా అందుబాటులోకి రాకపోవచ్చు, పిల్లలు పాడైపోవచ్చు, వ్యసన పరులు అయిపోవచ్చు, లేదా భార్య దెబ్బ కొట్టవచ్చు, భర్త దెబ్బ కొట్టవచ్చు, అందరూ ఉంటారు. కానీ నీకు మానసికమైన వ్యధ కలిగిస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కించుకున్న పిచ్చికి ఎక్కలు ఎందుకు ఇంకోటి ఏదో ఇక్కడ పోగొట్టుకుంటూ ఉంటావు. అది పరిశీలించుకోరు. అదే ప్రాబ్లం మనిషి కాదు. మనిషి ఐశ్వర్యము, సంపద, సుఖవంతంగా బతకడం అంటే ఏంటంటే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, అన్ని కొద్ది కొద్దిగా అన్ని చక్కగా ఉండాలి. ఒకటి బాగుండి ఒకటి పోవటం కాదు. ఇప్పుడు ఆ ధనం విపరీతంగా ఉంది, కుటుంబ సుఖం లేదు, ఏంటి ఉపయోగం? పిల్లలు పాడైపోయారు, జీవిత భాగస్వామి సహకరించరు, రోజు గొడవలో అయిపోయింది. డబ్బు ఏం చేసుకుంటావు ఇప్పుడు? కాదు, నాకు డబ్బు తినడానికి ఉండడానికి సరిపోను, హాయిగా ఉంది, శారీరక సుఖాలకు ఇబ్బంది లేదు, నా జీవిత భాగస్వామి సహకరిస్తుంది, పిల్లలు ఉన్నంత లేదా వాళ్ళకి తోచింది, వాళ్ళు చదువుకుంటున్నారు, బాగానే ఉన్నారు, ఏదైనా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, బతుకుతున్నారు, అన్ని బాగున్నాయి. మాకు అనారోగ్యం లేదు, మానసిక బాధ లేదు, అలానే టూ మచ్గా డబ్బు లేదు, అలానే తింటికి పెట్టకి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు, కట్టుకోవడానికి లోటు లేదు, అలాగే పిల్లలు కూడా చక్కగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఉన్న దాంట్లో అన్ని సంతృప్తిగా ఉన్నాయి. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు, అవసరానికి సరిపోయిన అన్నీ ఉన్నాయి. ఇంకేంటి? అది సంపద. ఐశ్వర్యం అంటే అది అన్ని యాంగిల్స్ చూసుకోవాలి. ఆ అన్ని యాంగిల్స్ చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు? వ్యసనాలు ఎక్కించుకుంటారు. కొన్ని కోరికలు వ్యసనాలు అవుతాయి. కోరికలు కూడా ఇబ్బందే. కోరికలుగా దుఃఖములకు మూలము బుద్ధ భగవానుడు చెప్పింది. కాబట్టి చెప్పిందే చెప్పుకుంటున్నాం కాదు. ఈ రంగాల్లో మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి. మీరు ఏ పిచ్చెక్కించుకుంటే ఇంకోటి ఏం పోయిందో చూసుకోండి. ఇంకోటి పోతా ఉంటుంది, ఆ పక్కన ఖచ్చితంగా పోతా ఉంటుంది. వీటన్నింటి మీద ఒక సంపూర్ణ అవగాహన కల్పించేది ఏంటి? జ్ఞానము అన్నారు దాన్ని. జ్ఞానం అంటే పరిపూర్ణత, సంపూర్ణత. ఒక విషయంలో డబ్బు బాగా సంపాదించేయటమో, లేదా ఒక అందగత్తైన భార్యను తెచ్చేసుకొని శారీరక సుఖం పొందేయటం, అందగాడైన భర్తతో శారీరక సుఖం పొందేయటం, ఇంకోటి పోగొట్టుకోవటం కాదు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూశాను, అసలు పిల్లలే అవలక్షణాలతో పుట్టారు, అనారోగ్యాలతో పుట్టారు, జీవితకాలం బాధపడాల్సిందే. ఏంటి మరి ఏం చేసావు నువ్వు? ఎందుకు నీకు అలా జరిగింది? ఎంతమంది ప్రపంచంలో ఎవరికి జరగలేదే? అనేక రకాల హఠాత్తుగా అనారోగ్యాలు వస్తాయి, హఠాత్తుగా బాధలు వస్తాయి, హఠాత్తుగా కష్టాలు వచ్చి మీద పడిపోతాయి. అవి వెనక ప్రవర్తన బట్టి జరిగింది. అదే కర్మ సిద్ధాంతము అని మహాత్ములు చెప్పారు. అందుకని ఎప్పుడు మర్చిపోబాకండి, ధర్మము మంచి, ధర్మో రక్షతి రక్షిత. మంచిగా జీవించండి. మంచిగా జీవించాలండి అంటే అవసరార్థం జీవించండి. అవసరార్థం మాట్లాడండి, అవసరార్థం చూడండి, అవసరార్థం వినండి, వ్యర్థాలు చేయకండి. అసలు వ్యర్థ ప్రాలాపనలు వద్దు, విషయాసక్తి వద్దు. చక్కగా అవసరార్థం అన్నీ చేసుకోండి. అవసరార్థం ఏదో అవన్నీ చేసుకోండి. అంటే ఇక ఇది ఎంత చెప్పినా అంతులేంది కదా, ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. కొంతమంది మానసిక రోగగ్రస్తుల్ని చూశాను, ఊహించుకుంటూ కూర్చుంటారు. అది ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే ఇంకా భయాలు, బాధలు, వాళ్ళే ఊహలు, అక్కడేం లేవు. ఏమైపోద్దో అని నిరంతరం అంతే, ఏమీ అవ్వదు. మామూలు ప్రపంచం వెళ్తానే ఉంటుంది. రోడ్డు మీద పడుకున్న భిక్షగాడికి ఏ మానసిక బాధ లేదు, హాయిగా రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. వీళ్ళు ఇంట్లో ఉండి అన్నీ ఉండి మానసిక వ్యాధిగ్రస్తులు అయిపోయారు.
మన ఇబ్బంది పెడుతుంది మన ఆలోచన, మన మనసు, మన జీవన సరళి, మన ఆలోచన విధానం, మనం భావించుకునే భావన, మన పోలికలు, మన కోరికలు, మన వ్యసనాలు. మనం అవసరార్థం మాత్రమే చేయాలి. అన్ని వింటమైనా తింటమైనా ఏదైనా అన్ని అవసరార్థం చేయండి. మాట్లాడటమైనా, పని చేయటమైనా, వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, ధన సంపాదనైనా అన్ని అవసరార్థం. అవసరం ఎంత అనే దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. ఆ అవసరార్థం జీవించడం నేర్చుకోండి. మీరు మహాత్ములు అందరి చరిత్రలు వెళ్ళి చూడండి. అవధూతలు ఇట్లా మహాత్ములు అనే వాళ్ళు అందరూ భిక్షకులు, చాలా తక్కువలో జీవించి చూపించారు. అలాగే దేవుళ్ళు దైవావతారులుగా పూజింపబడేటువంటి అనేక మంది చరిత్రలు మొత్తం కష్టాలమయంగా ఉంటాయి. అయినా దేవుళ్ళు దేవతల కంటే తప్పులు చేయకుండా అన్ని కష్టాల్లో ధర్మంగా మంచిగా ఉండి ఎదుర్కొని జీవించారు. జీవించటం అనే దాన్ని సహజంగా జీవించండి, దాన్ని ఒత్తిడి చేయకండి. డబ్బు కావాలని ఎక్కువ ప్రెషర్ పెట్టుకున్నారనుకోండి, జీవితాన్ని ఒత్తిడి చేస్తున్నారు మీరు. ఏదైనా అవసరం కోరికల కింద మార్చారంటే జీవితానికి ఒత్తిడి ఎక్కువ పెట్టారు. కోరికల వ్యసనాల కింద మార్చారంటే ఇంకా స్పీడ్ పెంచారు, ఒత్తిడి ప్రెషర్తో ఉన్నారు. అప్పుడు మనసు పాడైపోద్ది, శరీరం పాడైపోద్ది, మన బాధలకు మనమే కారణం అవుతాం. అంత ఒత్తిడి క్రియేట్ చేసుకోబాకండి. చక్కగా గాలికి ఊగే చెట్టు, దానికి ఏ నిర్ణయం లేదు. ఇటు నుంచి గాలి వస్తే ఇటు ఊగింది, అటు నుంచి గాలి వస్తే అటు ఊగింది. గాలి ఎటు నుంచి దాన్ని కదుపుతుంటే అటు కదిలిపోయింది, నేను కదలని అంటలేదు అది. అలాగే ప్రవాహములా సాగిపోండి. ఆ కాలంతో ఆ విషయాలలో జీవితం ఒక ప్రవాహం, దాంతో కలిసి సాగిపోవటమే, కాలంతో కలిసి సాగిపోవటమే. దాంట్లో ఏ ఒత్తిడి వద్దు, ఏ ప్రెషర్ వద్దు. ఇది ఎలాగే జరగాలి, ఇది ఎలాగే ఉండాలి, ఇది ఇలా జరగకూడదు, అలాంటి నిర్ణయాలు వద్దు. చక్కగా హాయిగా మంచిగా వెళ్ళిపోదాం. ఒత్తిళ్లు కల్పించుకోబాకండి, తప్పకుండా మారుతారు. చిన్న చిన్న విషయాల్లోనే మార్పు ఉంటుంది. ముందు అసలు గుర్తించండి, నన్ను బాధించుకుంటుంది నేనే. రెండో మనిషి కారణం చెప్పకండి. భార్య సహకరించలేదు, భర్త సహకరించలేదు, కొడుకు సహకరించలేదు, కూతురు సహకరించలేదు, చుట్టూ ఉన్నోళ్ళు సహకరించలేదు, పై ఆఫీసర్లు సహకరించలేదు, యజమానులు సహకరించలేదు, పనివాళ్ళు సహకరించలేదు. కాదు, నీకు కోరుకుంది, అందుకని వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటున్నావు. కాదు, నీకు ఏది ఉంటే దాంతో అవసరార్థం జీవించండి. నీ తెలివి, నీ ప్రజ్ఞ. ఊరోళ్ళందరూ సహకరించేసి మనం బతికిచ్చేస్తే మనం ఊరికినే బతికేద్దాం అనుకుంటే ఎలా? అందుకే ఆధ్యాత్మికత అనేది ఏంటంటే, నేను బ్రతికే నా జీవన విధానాన్ని నా కళ్ళకు కట్టినట్టు నాకు అద్దంలో చూపిస్తుంది అంతే. నీ అద్దంలో నేను చూసుకో రోజు. అవసరము, కోరికలు, వ్యసనాలు. అవసరం ఎక్కువైతే కోరికలు వద్దు, కోరిక ఎక్కువైతే వ్యసనం అవద్దు. వ్యసన పరులు కాకండి. కోరికలే దుఃఖములకు మూలం. అవసరం కోసం జీవించండి, అవసరార్థం జీవించండి. హాయిగా జీవితం సంతోషంగా తృప్తికి వెళ్ళిపోద్ది. అప్పుడు మార్పు అనేది అదే వచ్చేసింది. అవసరార్థం జీవించే వాళ్ళకి మార్పు వచ్చేసినట్టే. ప్రయత్నించండి. ఒక రోజుల్లో మార్పు రాకపోవచ్చు, చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇన్ని మాటలు మీతో రోజు పంచుకుంటూ రోజు మీతో మాట్లాడుతున్న నాకు అంత అద్భుతమైనటువంటి మార్పులు నాలో ఏమీ లేవు. నేను మామూలు మనిషినే. కానీ భయాలు పోయినాయి, బాధలు పోయినాయి, దుఃఖాలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి. ఏదన్నా బాగా సందర్భం వస్తే దానికి రియాక్ట్ అవుతాను అంతే. ఏదో పిల్లోడికి ఒంట్లో బాగోలేదు, మా అబ్బాయికో మా అమ్మాయికో లేకపోతే మా మిస్సెస్కో, నేను చేయవలసిన ధర్మాలు కొంచెం ఆతృత అన్నీ ఉంటాయి నాకు. ఎందుకు ఉండవు? ఇప్పుడు మా అబ్బాయిని ప్రేమ ఉన్నప్పుడు మా అబ్బాయి బాగుండాలి, తగ్గిపోవాలి, మా అబ్బాయి కష్టం పోవాలని ఎందుకు అనుకోను, మా అమ్మాయి కష్టం పోవాలని ఎందుకు అనుకోను, నా భార్య బాగుండాలి, కష్టం పోవాలి, మా భార్యకి ఈ అనారోగ్యం పోవాలని ఎందుకు అనుకోను, మేము సుఖంగా ఉండాలని ఎందుకు అనుకోను. అంతవరకే, ఎవరితో పోల్చుకోవటం లేదు. మాకు అంతంత కావాలి, ఇంత కావాలి, ఏదో గొప్పవాళ్ళం అయిపోవాలి, అసలు ఆలోచనే లేదు. అసలు మా సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, బంధుమిత్రులతోనే పోలికలేదు. అలా ఉంటే నేను మీకు చెప్పలేను. నా వరకు నా కుటుంబం బాగుండాలని ఉంది. వాళ్ళకి ఏమైనా వస్తే బాధపడతాను, వాళ్ళకి ఏమైనా వస్తే భయపడతాను, దుఃఖపడతాను, కష్టపడతాను, ఇబ్బంది పడతాను, ప్రయత్నిస్తాను. అవన్నీ తక్కువ మాత్రంగా చక్కగా చేసుకుంటాను. అవన్నీ ఉండాలి, ఎందుకంటే ప్రేమానుబంధాలు కుటుంబం అంటేనే. కానీ ఎవరితో పోల్చుకోను. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా అబ్బాయి ఎంత అందగాడు, వాళ్ళు ఎంత అందగాళ్ళు, వాళ్ళెంత గొప్పగా ఉన్నారు, మేమెంత దిగజారిపోయాం, లేకపోతే మాకంటే ఎక్కువలో ఉన్నవాళ్ళు ఎవరు, ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే ఇదిగో ఈ ఆధ్యాత్మికత. అవసరార్థం బతుకుదామని చెప్పింది. వాళ్ళందరితో మనకెందుకు పోలికలు? వాళ్ళ పుట్టుక వాళ్ళు పుట్టారు, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు. నా కోసం ఎందుకుంటారు? నాకు వాళ్ళకి పోలిక ఎందుకు అసలు? ఇక్కడ సృష్టిలో ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి పుట్టుక వాళ్ళదే, ఎవరి మరణం వాళ్ళదే, ఎవరి అనుభవాలు వాళ్ళదే. అసలు మన ఇంట్లో సొంత భార్యకో, సొంత పిల్లలకో, సొంత భర్తకో
ఏదైనా సమస్య వస్తే, ఒక బాధ వస్తే, ఒక నొప్పి వస్తే, ఒక మానసిక భయం వస్తే దాన్ని మనం తొలగించలేము. వాళ్ళ జ్ఞానంతో తొలగించుకోవాలి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము ప్రతిసారి చెబుతున్నాను. ఇందులో ఏ గొప్పతనం లేదు, మీరు తప్పకుండా మారగలుగుతారు. వింటూ ఉండండి. ఎందుకంటే మారానని నాకు తెలుస్తుంది, మార్పు నాకు అర్థమవుతుంది. నాకు డబ్బు పట్ల భయం పోయింది, అలాంటి డబ్బు పోయింది. డబ్బే లేదు, డబ్బు పోయింది, కానీ భయం పోయింది. సృష్టి అర్థమవుతుంది, విశాల సృష్టి అర్థమవుతుంది, దాని నడక అర్థమవుతుంది. ఆ విశాల సృష్టి మనం ఎలా నడిపిస్తుంది, ఇందులో ఈక్వలెంట్ థియరీ అని ఏది చేసినా సమంగా మనం మళ్ళీ దానికి ఇంకోటి పొందుతాం. అదే సైన్స్లో కూడా చెప్పారు మీకు. మనం పరిశీలించకపోవటం వల్ల ఎప్పుడు లాభాలే పొందుదాం, ఎప్పుడు మనకు కావలసినవి పొందుదాం, ఎప్పుడు అనుకూలతలే పొందుదాం అని మనకు అనిపిస్తుంది. అది రియల్గా అది కాదు. ఈక్వలెంట్ థియరీ ఉంది ఇక్కడ. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్, సేమ్ ఆపోజిట్, ఈక్వలెంట్ రియాక్షన్. అంతే, సమానమైన రియాక్షన్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా పొందాలంటే అంతా దాని గురించి కష్టపడాలి. కష్టపడకుండా ఒకవేళ మీరు తక్కువలో దాన్ని పొందేశారనుకో, ఇంకో చోట ఎక్కడో అంత పోగొట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు అందుకే అధిక డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా శారీరకపరమైనటువంటి కష్టాలు పడలేరు, శారీరకపరమైన అనారోగ్యాలకు లోనవుతారు. రకరకాల ఘర్షణలు, గొడవలు, గోళ్ళు ఇలా అన్నీ ఉంటాయి. అలా ఏది అధికంగా ఉన్నా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిన వాళ్ళు సూసైడ్లు చేసి చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకొని. అతి సామాన్యులు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. అంత సెలబ్రిటీల హోదాలకు వెళ్ళి, అంత కోటాను కోట్ల డబ్బులకు వెళ్ళి, కోట్ల మందిలో ప్రజల్లో ప్రాచుర్యంగా పేరులు తెచ్చుకొని, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని ఎందుకు వాళ్ళు అలా సూసైడ్లు చేసి చచ్చిపోయారు? అనేక మందికి అంత స్థితికి వెళ్ళి అంత డబ్బు ఉన్నా కూడా అందరూ ఎన్నో జబ్బులతో చచ్చిపోయారు. బోల్డ్ మంది క్యాన్సర్లు రకరకాల జబ్బులు ఏమి ఆపలేదాన్ని, వాళ్ళ డబ్బు రక్షించలేదాన్ని. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, డబ్బు, వాళ్ళ అధికారాలు, పదవులు, హోదాలు ఇవేం రక్షించలేదు. ఆఖరికి దేవుళ్ళని కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా పూజింపబడి ఆరాధింపబడుతున్నటువంటి భగవాన్లని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా శరీరం కోమాల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో పడి ఏమీ తెలియని స్థితుల్లో శరీర అవయవాలు, కిడ్నీలు పాడైపోయి, హార్ట్ పాడైపోయి, లివర్ పాడైపోయి అవి స్పందించక చచ్చిపోయారు. వాళ్ళ సొంత హాస్పిటల్సే ఉన్నాయి, పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వందల వేల మంది డాక్టర్లు ఆ గురువుల చుట్టూ ఉంటారు ఆమె దేవుళ్ళని భావించి. మళ్ళీ మామూలు ప్రజలకు వాళ్ళు చేయించిన వైద్యాలతో మామూలు ప్రజలు ఎంతోమంది హాయిగా బతుకుతున్నారు, కానీ వాళ్ళకి పని చేయలేదు. అంటే శరీర ధర్మాల యొక్క విధానం చెబుతున్నా. గురువులు, మహాత్ములు అనే ఈ ఆధ్యాత్మిక దైవీపరమైన కేటగిరీల్లో అన్ని రకాల మత పెద్దలు శారీరక బాధలు పడతానే ఉన్నారు, అన్నిటికీ గురవుతానే ఉన్నారు. అన్ని మతాలలో, అన్ని మత మార్గాలలో, అన్ని దైవీ విధానాలలో, అన్ని సాధనా మార్గాలలో శరీరం ధరించినటువంటి దేవుళ్ళు, దేవతలని పిలువబడుతున్నటువంటి వాళ్ళు కానీ, మహాత్ములు కానీ, గురువులు కానీ, ఎంత కేటగిరీల్లో ఉన్నవాళ్ళు కానీ, సామాన్యంగా భక్తులు కానీ, శిష్యులు కానీ, మనుషులు కానీ, సామాన్యమైన భక్తులు కానీ అందరూ శరీరపరంగా అనేక రకాలైనటువంటి శారీరక మానసిక బాధలను ఆయా కాలాల్లో అనుభవించిన వారే. వెళ్ళి గమనించుకుంటే, వాళ్ళ చరిత్రలు చదువుకుంటే మనకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అది ఎవరికి తప్పదు. అలాగే శరీరపరమైనటువంటి జీవితంలో అసలు నిజమైనటువంటి ధర్మం ఏంటి, మనం ఉండవలసిన విధానం ఏంటి, మన పద్ధతులు ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకునేది ఏంటి, ఎందుకు మారలేకపోతున్నాం అంటే అందరూ ఇలాగే ఉన్నారని అసలు ముందు తెలుసుకోండి. ముందు కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఎలా సుఖాలు ఉన్నాయో అలాగే దుఃఖాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పరిమిత శరీరం అధిక వేడిని తట్టుకోలేదు, అధిక చలిని తట్టుకోలేదు, అధిక వర్షాన్ని తట్టుకోలేదు, ఏది అధికత్వాన్ని తట్టుకోలేదు, అలానే ఏది తక్కువని తట్టుకోలేదు. ఆకలే తట్టుకోలేదు, తినాల్సిన దానికంటే 2 ముద్దలు తక్కువ తిన్నా అది ఉండలేదు. అలా అవసరాలు, సహజ అవసరాలు దానికి తీర్చాల్సిందే. కానీ మనం ఎప్పుడు అధికాన్ని కోరుకోవడం వలన దుఃఖానికి వస్తున్నాం. అంటే అవసరాలు, కోరికలు, వ్యసనాలు. ఇందులో అవసరాల వరకు జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఆ జీవించటంలో ధర్మమైనటువంటి జీవితం ఉన్నది. ఇది మనకు మహాత్ములు మళ్ళీ అనేక కథల రూపాల్లో అందించారు. మనకి అది తెలుసుకోవాలి. బోల్డ్ సాహిత్యం వచ్చింది ఆధ్యాత్మికతలో, మనం బ్రతకడం ఎలా బ్రతకాలి అని. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు, దైవీ సాధనలు, ఇల్లు వదిలిపెట్టి పారిపోవటాలు, లేదా పెద్ద పెద్ద గురువులు, మహాత్ములు అయిపోవటాలు, మేమే గురువులు అని ఎవరికాళ్ళు బోర్డులు పెట్టుకోవటాలు,
అంటే ఇందులో నిజమైన నిజాయితీ పరులైన గురువులు మహాత్ముల గురించి నేను ఎన్నడూ మాట్లాడతలేదు, విషయం చెబుతున్నా. కుటుంబ జీవితం అనేది సాఫీగా చక్కగా సాగించుకోవటమే ధర్మము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రబోధం. అదే ఆధ్యాత్మిక ప్రబోధం. కౌశికుడు అనేటువంటి ఒక మహర్షి, ఒక ఆయన ఈ దైవత్వాన్ని తెలుసుకుందామని తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రహ్మాండం తపస్సు చేసుకునేవాడు, అద్భుతంగా సాధనలు చేసుకునేవాడు. చక్కగా వెళ్ళిపోయాడు, ఒక్కడే ఉంటున్నాడు, ఉండి సాధనలు చేసుకుంటున్నాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు ఆ చెట్టు మీద కొంగ ఉంది, ఆ కొంగ రెట్టేసింది. అది వచ్చి ఆ ముని మీద పడింది, తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి మీద పడింది. నేను ఇంతటి తపస్సు చేసుకుంటుంటే నాకు తపోభంగం కలిగిస్తావా అని ఆ ముని సీరియస్గా కొంగకి చూశాడు. కొంగకు మాడి మసైపోయింది. నా తపశ్శక్తి అది, నా మహిమది, నన్ను డిస్టర్బ్ చేస్తారా మీరు అనేటువంటి ఒక భావన కలుగుతుంది మనుషులకి. నేనేదో అయిపోయానని, ఏదో సాధించేశాను. అలాంటివి పెట్టుకోబాకండి. అసలు ఆధ్యాత్మికత కానీ దైవీ విధానం కానీ చెప్పేది శరీరపరంగా ధర్మంగా బ్రతకటం, మంచిగా బ్రతకటం, మన కర్తవ్యాలు నిర్వహించడం, మన బాధ్యతను నిర్వహించడం, సంతృప్తిగా బ్రతకటం. ఎవరైతే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారో వాళ్ళు మాత్రమే ధర్మాలు కర్తవ్యాలు చేయగలుగుతారు. ఇక్కడ మునిగి శక్తులు ఉన్నాయి, కొంగ మాడిపోయింది అనేది కథ కాదు. మహిమలమైన అద్భుతాలు ఉంటాయి అనేది కాదు. వాటి ద్వారా మనకి ఏం చెప్పారంటే నీ ధర్మాచరణ, నీ కర్తవ్యాలు నిర్వహించడం ఎంత గొప్పదో చెప్పారు. ఆ కథల్లోనూ మనకు చెప్పబడిన పురాణ ఇతిహాసాల్లోనూ మనం తీసుకోవలసినటువంటి విశిష్టత ఏంటంటే మనం ఆచరించవలసిన ధర్మము. ఇలా కౌశికుడు చూడగానే కొంగ మాడిపోయింది, ఆయన కోపంతో చూశాడు. ఎంత తపస్సు చేసుకుంటుంటే నా మీద రెట్టేస్తావా అని. కానీ సహజ జీవితంలో జీవించే కొంగకి ఆయన మహర్షి అని తెలుసు, కింద ఉన్నాడని తెలుసు. అదేదో పాపం జంతువుల ప్రవర్తన, అది జంతువు కాబట్టి తనకి అలా ప్రవర్తించి వెళ్ళిపోయింది, అది దాని సహజ శైలి. కానీ సాధువై ఉండి తన సహజ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. దానికి ఏం తెలుసు? జంతువుకి మామూలు మనుషులే అనుకుంటాం మనకేం తెలియదని. దానికేం తెలుసు? అలా ఆయన దాన్ని చంపేశాడు. అంటే విఘ్నత లేక ఇంకా తపస్సు చేస్తున్నాడు చూడండి. అంటే ఇది మనకు ఎందుకు చెప్పారు ఈ కథ, అది మనం గుర్తించాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అదే కొంగ మాడిపోయింది, మెస్ అయిపోయింది. మరుసటి రోజు ఈయన మళ్ళీ భిక్షాటనకి వెళ్ళాడు. రోజు భిక్షాటన చేసుకొని ఆ నదిలో కొంచెం కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు అవి చేసుకొని వచ్చి తపస్సు చేసుకుంటాడు చెట్టు కింద కూర్చొని. ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు ఆయన, ఏదో సాధిద్దామని, అంటే స్పిరిచువల్గా డెవలప్ అవుదామని. ఈ కొంగను కాల్ చేయడం అనే ప్రక్రియ దాకా వచ్చింది ఆయన శక్తి. ఆయన భిక్షాటనకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నుంచొని భవతీ భిక్షాందేహ అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష పెట్టడం లేట్ చేసింది. ఎందుకనంటే ఈయన చూస్తుండగానే భర్త వచ్చాడు, భర్త ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ముందు భర్త లేటుగా వచ్చాడు. అయ్యో పాప ఆకలి టైం అవుతుంది ఆయన, కానీ గబగబా ముందు భర్తకు వడ్డించింది. భర్తకు వడ్డించి దగ్గరుండి అన్ని తిన్నాక భర్త భోజనం అయినాక అప్పుడు ఈయనకి తీసుకొచ్చింది. భిక్ష ఇవ్వడానికి వచ్చింది. కోపం వచ్చింది ఆయనకి. ఒక పెద్ద తపస్సంపన్నుడిని నేను వస్తే ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య మనిషిని భర్త, వాడిని గౌరవించిన తర్వాత నాకు పెడతావా అని కోపం వచ్చింది. అంటే ఏంటి? మన తపస్సులకు మనమే, ఇది ఇక్కడ మనమే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాం. మనం గొప్పవాళ్ళం, మనం తపస్సంపన్నులు, మనం అలాంటి వాళ్ళం, మనం ఇలాంటి వాళ్ళం అని. ఇటువంటిది అసలు భక్తే కాదు, ఇటువంటిది అసలు సాధనే కాదు, ఇటువంటిది అసలు దైవీ మార్గమే కాదు, ఇటువంటిది అసలు సాధుత్వమే కాదు, ఇటువంటిది అసలు గురుత్వమే కాదు. సౌమ్యులుగా తయారవుతాడు. తనను తాను మంచిగా మలుచుకోవటమే ఆధ్యాత్మికం. ఈయన ఇప్పుడు కోపం తెచ్చుకున్నాడు, తను ఏదో గొప్ప పని చేస్తున్నాను, కొంగను మార్చేశాడు. ఇక్కడ కోపం వచ్చింది. ఆమె ఇంకా సీరియస్గా చూశాడు. ఆహారం తీసుకొచ్చినామందే, అయ్యా నువ్వు సీరియస్గా చూస్తే భయపడిపోవడానికి నేనేమి నువ్వు మార్చేసిన కొంగను కాదు, నువ్వేదో జంతువుల్ని గిట్టల్ని కాల్చేసి మార్చేసి నీ ప్రతాపం నా దగ్గర చూపించబాకంది. అంటే కొంచెం నేను నా భాషలో చెప్పాను, మీకు వాడుక భాషలో ఉరిగిన విషయంగా చెప్పా. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నేను కొంగను కాల్ చేసిన సంగతి ఈవిడికి ఎలా తెలుసు అని. అదే విషయం అడిగాడు. అమ్మా, ఎంతో తపస్సక్తులు, ఎంతో తపస్సంపన్నులకు తప్ప తెలియదు అని అనుకుంటాము, మీకెలా తెలుసు నేను కొంగను మార్చేసానని? మీరు సామాన్య గృహిణి, ఇంట్లో కూర్చున్నారు, మీరు ఇల్లాలుగా ఉన్నారని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా నాకు నా భర్త, నా కుటుంబ సభ్యులు, ఇప్పుడు నా భర్త నాకు నేను దైవంగా భావించుకుంటాను, వచ్చాడు, నా ధర్మం నేను చేయాలి కదా, ముందు ఆయనకు అన్నం పెట్టాలి కదా, ఇప్పటికే ఆలస్యమైంది
ఆయన రావటమే లేటుగా వచ్చారు. ఆయన కర్తవ్యాలు ఆయన చేస్తారు, నా కర్తవ్యాలు నేను చేస్తాను. నా కుటుంబం, నా అత్తమామలు, నా పిల్లలు అందరినీ చక్కగా చూసుకుంటాను, ధర్మంగా అన్నీ చేస్తాను. నేను ధర్మంగా నా బాధ్యతలు చేసినాకే మిగిలిన పనులు ఏవైనా చేస్తాను నేను. అందువల్ల నాకు ఆ సహజమైనటువంటి సహజ గుణాలు వచ్చినాయి. అంటే ఇక్కడ మనకేంటి చెప్పబడుతుంది? మంచి ధర్మము, మహిమలు మాయలు శక్తులు కాదు. కానీ మనకు దాన్ని ఎలా చెప్పాలి? కథ రూపంలో చెప్పాలంటే మంచి గుణములు వచ్చును, మంచి బుద్ధులు వచ్చినంటే మనకేమర్థం అవుతుంది? మనం కూడా మంచివాళ్ళమని అనుకుంటున్నాం. దాటిని మనకు శక్తులుగా అక్కడ చెప్పారు. శక్తి అంటే ఏంటి? ధర్మశక్తి, జ్ఞానశక్తి, జ్ఞాన నిష్ట. అందులో ధర్మంలో మంచిలో ఉండగలిగినటువంటి నిష్ట. దాన్ని మనకు విషయపరంగా కథగాల్లో చెప్పారు. కొంగలు మాడిపోతాయి నిజంగా. అలాంటివి ఉండవు, చేయకూడదు. అసలు అలా ఎవరో చేయరు. దుర్మార్గమైన పని అది. జీవుల్ని చంపాలనుకోవడం, అటువంటి శక్తులు రావాలనుకోవడం. అలా ఈవిడ చెప్పేటప్పటికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంటి కుటుంబ ధర్మాలు నిర్వహిస్తూ కూడా నువ్వు ఇంత చక్కగా అన్ని తెలుసుకోగలుగుతున్నావా అని. చక్కగా అన్ని చేసుకుంటుంది. ధర్మం చేసి ధర్మం పాటించుకుంటే చాలు, చక్కగా బ్రహ్మాండంగా ఉండొచ్చు అంది. ఏముంది ఇప్పుడు మనం కుటుంబ జీవితం జీవిస్తా అసలు మంచి విషయాలు కానీ మంచిగా ఉంటూ, ధర్మంగా ఉంటూ, నీతిగా ఉంటూ ఉండకూడదా? అది మన హృదయమే బాగుంటుంది. కానీ నేనే తప్పులు చేయలేదు, నేనే పొరపాట్లు చేయలేదు, నేను ధర్మంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, చక్కగా ఉన్నాను మనకు మనమే చెప్పుకుంటాంగా. అదే ప్రశాంతత, అదే పవిత్రత, అదే ఆధ్యాత్మికత. మంచిగా జీవించడం చాలా కష్టమైన విషయం. ఇంద్రియాలను అదుపు చేసుకొని ధర్మంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం ఎంతో కష్టమైన సాధనది, నిత్య సాధనది. ప్రతిరోజు మన ధర్మాలు మనం నిర్వర్తించాలి, మన కర్తవ్యాలు మనం చేయాలి, మన బాధ్యతలు మనం మొయ్యాలి. అందరూ అటు నుంచి తప్పించుకుందామనో, పారిపోదామనో, అధికారాలు చెలాయిద్దామనో, పెత్తనాలు చెలాయిద్దామనో ఉంటారు. అలా కాకుండా ధర్మంగా ఉండటం, బాధ్యతలు చేయటం మించింది లేదు అని ఆ తపస్వికి సమానమైనటువంటి శక్తులు ఆవిడ దగ్గర ఉన్నాయని మనకి ఈ కథ ద్వారా మహాత్ములు చెప్పారు. నీ బాధ్యతలే తపస్సు అని, నీ కర్తవ్యాలే తపస్సు, నువ్వు మంచిగా ఉండటమే తపస్సు అని. ఆయన ఏముంది, ఇల్లు వదిలిపెట్టి వచ్చి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. మనుషులు ఎవరు లేకపోతే, బాధ్యతలు ఏమైనా లేకపోతే, ఏం చేయాల్సింది లేకపోతే, అన్ని వదిలేసి పారిపోతే మనం అద్భుతంగా కూర్చోవచ్చు. సమస్యలు ఉండవు కదా. ఏమైనా భిక్షాన్నం తెచ్చుకోవటం, కావలసినవన్నీ బట్టలో, డబ్బులో, కావలసిన వస్తువులు అడుక్కుంటా ఉంటే ఎవడొకడు ఇల్లు కాదు ఇంకోళ్ళు ఇస్తుంటారు. కాదు, అక్కడ ధర్మాన్ని చెబుతున్నారు. ఎవరి ధర్మాలు వాళ్ళు చేయండి అని. అందుకని మన వ్యవస్థ, శరీరం అలా ఉంది, కుటుంబ వ్యవస్థ, జీవితాలన్నీ అలాగే సాగుతాయి, సృష్టి అలాగే ముందుకు సాగుద్ది. ఆ గృహిణి అప్పుడు ఆయనకి చెప్పింది, ఆయనకి వినయం వచ్చింది. అమ్మా, నువ్వు ఇంట్లో కూర్చొని బాధ్యతలు చేసావు, నేను ఇల్లు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చాను ఏదో సాధిద్దామని. మరి ఏంటి నా పరిస్థితి ఏంటని అడిగాడు ఆయన. ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు పలానా మిథిలా నగరంలో, అక్కడికి వెళ్ళి ఆయన కలు నీకు బోల్డ్ తత్వం తెలుస్తుంది, దాన్ని బట్టి ఆయన సూచన ప్రకారం నడుచుకో అని చెప్పింది. ఎందుకంటే ఒక గృహిణిగా నేను నీకు ఏమి చెప్పలేను, నా బాధ్యతలు నాకుంటాయి, నా కర్తవ్యాలు నాకుంటే నువ్వు అక్కడికి వెళ్ళాను. అందులో ఇప్పుడు స్త్రీ ఆయన దగ్గరికి పంపింది. ఇప్పుడు ఈయన ధర్మవ్యాధుడు అంటే ఎవరో పెద్ద మహాత్ముడు అక్కడ ఉంటాడని వెళ్ళాడు. కనుక్కొని వెళ్తే ఆయన మాంసం వ్యాపారి, ఆయన మాంసం అమ్ముతున్నాడు. ఆ తోళ్ళు ఒలిచి, జంతువులు చర్మాలు ఒలిచి ఈయన వెళ్ళినప్పుడు ఆ పనిలో ఉన్నాడు. కనుక్కుంటూ వెళ్తే ఆయన చూసి షాకు తిన్నాడు. మాంసం వ్యాపారి దగ్గర నేనేం నేర్చుకోనని. కానీ ఆవిడ పంపింది. ధర్మవ్యాధుడు కూడా ఆశ్చర్యపోతున్న ఈయన్ని చూసి, ఆయన నువ్వేం కంగారు పడక్కర్లేదు, పలానా ఊర్లో పలానా గృహిణి పంపింది, నువ్వు కొంగనేలా కాల్ చేసావు, ఆవిడ వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావు, రమ్మన్నాడు ఆయన. అంటే ఏంటి, ఇక్కడ శక్తులు వస్తాయని కాదు, ఎవరి ధర్మాలు ఏ వృత్తిలో ఉన్నోళ్ళైనా, అవి వృత్తులయ్యి ఎవరైనా సరే మంచి పనులు చేస్తూ, అంటే తమ ధర్మాన్ని తాము పాటిస్తూ ఉంటే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కేవలం బ్రతుకు తెరుగు ఎంత అవసరమో అంతే చేస్తాడు ఆయన. తర్వాత రెండని చెప్పి, ఏంటి మరి మీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి, మీరు ఎంత టోళ్ళు ఎలా అయ్యారు, నేను తపస్సులు చేస్తేనే మామూలుడిగా ఉన్నాను, నా కోపం పోలేదు, పిట్టను కాల్చేశాను, మీరెంత శాంతంగా హాయిగా ఎలా ఉన్నారు. మన కౌశిక మహర్షి అడిగాడు. ఆయన చెప్పాడు, అయ్యా ఎవరి పనులాళ్ళు నీతిగా చేయాలి. ఇప్పుడు నేను మాంసం వ్యాపారం అనేది నాకు వెనక నుంచి వస్తుంది, మా తాతల తండ్రులు ఇవే వ్యాపారాలు చేశారు, నేను అదే వ్యాపారం చేస్తాను. ఎందుకంటే అప్పట్లో ఈ చదువులు ఇవేమి లేవు, వృత్తులు ఉన్నాయి, నేను అదే చేసుకుంటున్నాను. నేను ధర్మంగా చేస్తాను, నా అవసరానికి ఎంతో అంతే చేస్తాను, మితిమీరి చెయ్యను. పైగా నాకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు, వాళ్ళని నేను చూసుకోవాలి, రాచు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే చక్కగా ఇంటికి వెళ్ళారు.
అక్కడ తల్లిదండ్రులకి అన్నీ ఆయన బయట కూర్చోబెట్టి తల్లిదండ్రులకు అవసరమైన అన్ని ముందు చేస్తాడంటే వాళ్ళ సమయానికి రోజు వాళ్ళకి చేస్తాడు ఆయన. చేసేలా మళ్ళీ వ్యాపారానికి వెళ్ళి వ్యాపారం చూసుకొని మళ్ళీ గబగబ వచ్చేస్తాడు. వాళ్ళకి ఏం చేయాలి అన్ని అవసరాలు వాళ్ళకి తీర్చొచ్చి ఇంత కూర్చొని అప్పుడు మాట్లాడాడు. ఆయన ముందు బాధ్యతలు చేయాలి, కర్తవ్యాలు చేయాలి. నువ్వు వృద్ధులైన నా తల్లిదండ్రులను ఎవరు చూస్తారు, నేనే చూసుకోవాలి కదా. దాని వలన మనిషికి అద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వహించినప్పుడు, బాధ్యతను నిర్వహించినప్పుడు ఒక ప్రశాంత మనస్సు ఏర్పడుతుంది. అది మనకు ఇందులో సారాంశం. మహిమలు వస్తాయని కాదు, కానీ దాన్ని ఒక కథ రూపంలోనో, అంటే నువ్వు ఒక శక్తిని పొందుతావు, మంచి శక్తిని పొందుతావు, ధర్మమైన శక్తిని పొందుతావు, జ్ఞానమైన శక్తిని పొందుతావు. ధర్మబద్ధంగా జీవించడానికి నీలో ధైర్యం పెరుగుతుంది, మంచి పెరుగుతుంది అని చెప్పాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చెప్పారనుకో, నేను రోజు ధర్మంగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను, ఇలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకని మనకి శక్తుల్లాగా కథల్లో చెప్పారు. ఆ శక్తులు వస్తాయని పిచ్చోళ్ళు 10 మంది పరుగెత్తున్నారు. లేదా ఆ శక్తులు ఉన్నాయి గురువులు మహాత్ముల దగ్గరే, మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని వీళ్ళు పరుగెత్తున్నారు. అక్కడ చాలా మంది మతాల పేర్లు పెట్టుకొని, మత పెద్దల మత పరిచారకుల పేర్లు పెట్టుకొని, గురువులు మహాత్ముల పేర్లు పెట్టుకొని మిమ్మల్ని రక్షిస్తాం, కాపాడుతాం, ఆ దేవుడు కాపాడుతాడు, మీరు డబ్బులు ఇవ్వండి, దక్షిణలు ఇవ్వండి, మా చుట్టూ తిరగండి, ఇది ఈ చేయండి అవి చేయండి అని వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి సేవలు, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వచ్చే పనులు చేయించుకుంటున్నారు. అలా సమూహాలు ఏర్పడినాయి. అందరూ అలా ఉంటారని కాదు, ఉన్నటువంటి దొంగల గురించి చెబుతున్నా. 100లో 99 మంది మంచోళ్ళే ఉంటారు, ఒకళ్ళిద్దరు దొంగలు ఇలా దూరిపోయి ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విన్నాక కౌశిక మహర్షి చక్కగా ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ మిగిలిన టైం సాధనలు చేసుకోండి. మిగిలిన టైం మనం కూడా సాధనలు చేసుకోవచ్చు. ముందు మనం బాధ్యతలు చేసుకోవాలిగా. మనం శరీరం ధరించి వచ్చాం, మన శారీరక అవసరాల కోసమన్నా మనం తినటం తాగటం ఇవన్నీ మనకి సంపాదించుకోవాలిగా. ధర్మంగా చేయాలి. మన కుటుంబ సభ్యులందరి పట్ల ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాధ్యతలు చేయాలి. తర్వాత సమాజానికి ఏమన్నా మేలు చేయగలిగితే చేయాలి. వీటిని మించిన సత్కార్యాలు లేవు. ఈ సత్కార్యాలను నేర్పడానికే ఆధ్యాత్మికత వచ్చింది. శరీరపరమైందే నిజం. మనం ఇక్కడ శరీరంతోనే ఉంటాం. ఎన్ని స్వర్గాలు చెప్పుకున్నా, ఎన్ని నరకాలు చెప్పుకున్నా, ఎన్ని మహిమలు మాయలు అద్భుతాలు చెప్పుకున్నా, ఎంతమంది దేవుళ్ళు దేవతలు మతాలు మనం కూర్చొని మన కథల రూపంలో ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని విన్నా, ఆఖరికే మనం జీవించేది నిత్య జీవితం. ప్రతిరోజు శరీరంతోనే, శరీర రూపంలోనే శారీరక అవసరాలు, శారీరక కోరికలు, ఈ శారీరక అవసరాలు కోరికల కోసం కుటుంబ వ్యవస్థలో మళ్ళీ మనకు అవసరమైనటువంటి ధనం కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అన్ని అవసరాలు మనుషుల మధ్యే తీరాలి. అది శరీరపర జీవితమే అందరిది. కాబట్టి శరీరపర జీవితంలో సుమారుగా 850 కోట్ల మంది ఒక చోట జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మనుషుల నుంచి మనుషులే పొందాలి. ఎక్కడైనా సరే సమాజం అంతే. అలా మనుషుల నుంచే మనుషులే పొందాలి అనేటువంటి ఈ వ్యవస్థలో మనుషుల నుంచి మనుషులే పొందాలి కనుక, మనుషులతోనే అందరికీ వ్యవహారాలు ఉంటాయి కనుక ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి, కుటుంబ బాధ్యతలు చేసుకోవాలి, నీ స్వీయ ధర్మాలు పాటించుకోవాలి, నీకు అవసరమైనవి చేసుకోవాలి, నీ కుటుంబ సభ్యులకు అవసరమైనవి చేసుకోవాలి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోవాలి, సమాజంలో ఇచ్చిపుచ్చుకునే చోట ధర్మంగా మంచిగా ఉండాలి. ఇవన్నీ తపస్సు అవుతాయి. అంతే వదిలేసి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం తపస్సు కాదు. ఇవన్నీ ఈ తపస్సు చేస్తూ శరీరపరమైనటువంటి ధార్మిక జీవితము, ధార్మిక ప్రక్రియలు అనేటువంటి తపస్సు చేస్తూ, బాధ్యతలు కర్తవ్యాలనే తపస్సు చేస్తూ, చక్కగా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, మళ్ళీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానాలు తపస్సులు కాసేపు చేసుకో, అన్నీ తెలుసుకో, చదువు, విను, అలా ముందుకెళ్ళాలి. అలా మార్పు వస్తుంది తప్ప హఠాత్తుగా మనకు ఆ మార్పులు వచ్చేయవు. మార్పు మనిషిలో కావాలనుకున్న వాళ్ళు అవసరాలకు మాత్రమే బ్రతకాలి, అవసరాలకు మాత్రమే సంపాదించాలి, అవసరాలతో తృప్తి పడాలి. కోరికలు వ్యసనాలకు అసలు వెళ్ళకూడదు. ఇందులో మీరు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమయ్యి ఆచరించుకునేవాళ్ళు చక్కగా ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని తీసుకోబాకండి. ఎవరెంత చెప్పినా కొన్ని అర్థం కాని విషయాలు ఉండొచ్చు. ఒకవేళ అర్థం కాని విషయాలు ఉంటే ప్రశ్నల రూపంలో, సందేహాల రూపంలో ఆచరించే వాళ్ళు అడగండి. మేము మంచివైపు ప్రయత్నిస్తున్నాం, మంచివైపు వెళుతున్నాం, మేము విని కొంచెం మారుతున్నాం అనేవాళ్ళు మాత్రమే వినండి. ఇవి నచ్చని వాళ్ళు, ఇవి మెచ్చని వాళ్ళు, ఇవి అర్థం కాని వాళ్ళు, నేను ఒక సామాన్యుణ్ణి, అసలు ఇవి వినబాకండి, నన్ను క్షమించి వదిలివేసి, ఒకవేళ విన్నా వెళ్ళి మీ అహంకారానికి ఇది అలాగూ అది ఎలాగూ అని రకరకాల సలహాలు ఇద్దామనిపిస్తుంది, లేదా రకరకాల కామెంట్లు పెడదాం అనిపిస్తుంది. అలాంటి పిచ్చి చర్యలు ఏమీ చేయకుండా, మీ టైం పాడు చేసుకోకుండా, నా టైం పాడు చేయకుండా
మళ్ళీ మీకు ఒకవేళ అహంకారం ఒప్పుకోపోతే నేనే చెబుతున్నా, నన్ను క్షమించి వదిలివేసి అతి సామాన్యుడు వాడని భావించి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.